హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్. తీర్మాన మిత్రుడు క్యూ న్యూస్ ప్రేక్షకులకి, తీర్మాన అభిమానులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెన్స్ మన న్యూస్కి స్వాగతం. మొత్తం మీద ఇక్కడ హెచ్సి అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు తగ్గినట్టుగా కనిపిస్తూ ఉంది. విద్యార్థులపైన పెట్టినటువంటి కేసులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపైన పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోవాలని చెప్పేసి చెప్తా ఉంది. మరోవైపు ఇక్కడ ఈ కార్యక్రమం ఇట్లా జరుగుతూ ఉంటే ఈ నేపథ్యంలో కొంతవరకు ప్రభుత్వం ఒక రకంగా బదనమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు యాక్చువల్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి అంత తొందరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తర్వాత అక్కడ మొత్తం ఏది భూముల వ్యవహారంలో అంత తొందరగా తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తర్వాత అక్కడ జేసీబీలు పెట్టేసి రకరకాలుగా తవ్వకాలు చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చెట్లను నరికివేత ఇవంతా కూడా జరిగిందనమాట. ఈ నేపథ్యంలో అక్కడ విద్యార్థులు ఆందోళన చేసిండ్రు. తర్వాత దీని ప్రతిపక్షాలన్నీ కూడా దానికి తోడైపోయినాయి. ఈ నేపథ్యంలో కొంతవరకు ప్రభుత్వం అక్కడ తప్పటడుగు వేసిందా అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. విద్యార్థులపైన పెట్టిన కేసులు మాత్రం ఉపసంహరించుకుంటున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక మరోవైపు ట్రంప్ దెబ్బకు మొత్తం కూడా ప్రపంచ మార్కెట్లన్నీ కూడా ఢమాలంటా ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారతదేశానికి సంబంధించే 14 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది, ఢమాల్ అన్నది. ఎందుకంటే ఇక్కడ స్టాక్ మార్కెట్లన్నీ కూడా పూర్తిగా కుప్పగూలినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అధిక సుంకాలు వేస్తాం, తర్వాత అన్ని దేశాలపైన సుంకాలు విధిస్తామని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిన తర్వాత అక్కడ అమెరికాలో కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలు చెలరేగినాయి. లక్షలాది మంది ప్రజలందరూ కూడా బయటకు వచ్చేసి ట్రంప్కు వ్యతిరేకంగా, ట్రంప్ పిచ్చోడు, ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటుండు అని చెప్పేసి రకరకాలుగా నినాదాలతోటి అమెరికా అంటే వాడలన్నీ, అంటే అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా దద్దరిల్లినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మొత్తం మీద ఇక్కడ ప్రపంచ మార్కెట్లన్నిటిపైన ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రభావం కనిపిస్తూ ఉంది. అయితే ఎందుకు అట్లా కనిపిస్తుంది, ఎందుకు అమెరికా ప్రజలు బయటకు రావాల్సి వచ్చింది అంటే ఇక్కడ ట్రంప్ వేసినటువంటి అంటే పన్నులతోటి, ఇప్పుడు వేసినటువంటి పన్నులతోటి వాళ్లకు రేట్లు పెరిగిపోయినాయి. అమెరికాలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరైతే కొనుగోలు చేసేటువంటి వస్తువులు ఉంటాయో విదేశీ వస్తువులన్నిటిపైన భారీగా రేట్లు పెరిగిపోయినాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఇట్లా రేట్లు ఎందుకు పెరిగిపోవడానికి ట్రంపే కారణం. విదేశీ వస్తువులపైన ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు విధించడం వల్ల ఆ భారం అంతా కూడా ప్రజలపైన పడతా ఉంది, మాపైన పడతా ఉంది అని చెప్పేసి మొత్తం ప్రజలంతా రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మొత్తం ప్రపంచ మార్కెట్లన్నీ కూడా భారీగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే చైనా ప్రతీకార సుంకం వేస్తే మళ్ళీ మీ పైన 50% సుంకం వేస్తాం, మేము మా నిర్ణయం తీసుకోకముందే మీరు మళ్ళీ వెనుకకు తగ్గండి అని చెప్పేసి ట్రంప్ అంటా ఉన్నాడు. అయితే ప్రపంచమంతా ఇట్లా అంటా ఉంటే ట్రంప్ ఏమంటుండంటే మేము అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినాం, తర్వాత చాలా బాగున్నది, మాంజం పింజం ఏం లేదు అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆ అంశం అట్లుంటే ఇక మరోవైపు నిన్న ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి ఎవరైతే పట్టభద్రుల ఎమ్మెల్సీలు, తర్వాత ఇక్కడ ఏది స్థానిక సంస్థలు అంటే ఇది టీచర్ ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు, తర్వాత గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీలు, తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేల కోటా నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేసినారు. అధ్యక్ష అని చెప్పేసి అనడానికి వాళ్ళు సిద్ధమైపోయినారు. మొత్తం మీద వాళ్ళు ఎమ్మెల్సీలుగా నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదొకటి ఇట్లుంటే ఇక ఢిల్లీలో అక్కడ బీసీలకు సంబంధించి 100% 42% రిజర్వేషన్లు కేటాయించాలి అంటూ అక్కడ ఆమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్, తర్వాత సంజయ్. అయితే ఈ నేపథ్యంలో అక్కడ మరి ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే స్పందించలేదు. కాకపోతే ఏంటంటే మరి ఎప్పుడు స్పందిస్తాయి, ఎప్పుడు మాట్లాడతాయి, ఏం కథ అనే దానిపైన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. గ్యాస్ ధర కూడా 50 రూపాయలు పెరిగింది. గ్యాస్ ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెరిగింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. మన న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. ట్రంప్ దెబ్బ ప్రపంచ మార్కెట్లు మటాష్ అని చెప్పేసి ఒక ప్రధాన కథనం కనిపిస్తూ ఉంది వెలుగు దినపత్రికలో. కుప్పకూలిన షేర్లు, ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్ల ఆవిరి, మరింత ముంచిన చైనా రివెంజ్ సుంకాలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది.
చైనా మళ్ళీ రివెంజ్ అంటే మీరు సుంకాలు వేస్తారా మేము కూడా డబ్బులు వేస్తారా ఆయన అని చైనా చేసిందట. చైనా, జపాన్, ఇండియా సహా అమెరికాలోనూ ఆహాకారాలు. ఇక కరోనా తర్వాత భారీగా పడిన మన సెన్సెక్స్, నిఫ్టీ, మిడ్ స్మాల్ క్యాప్ షేర్లు సైతం పెరిగిపోయినాయి. 15% దాకా నష్టాల్లోకి. ఇక 10 సెకండ్లలో భారతీయులు 20 లక్షల కోట్ల రూపాయలు గయబ్. ఘోరంగా పతనమైన చైనా, జపాన్, బ్రెజిల్, హాంకాంగ్ స్టాక్స్. ఇక అమెరికాను వణికిస్తున్న 1987 నాటి బ్లాక్ మండే ఆర్థిక మాంజ భయాలు. ఇక టారిఫ్లపై వెనక్కి తగ్గని ట్రంప్. చర్చలతోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారంట. ఇక్కడ చైనా కూడా మళ్ళీ రివెంజ్ సుంకాలు వేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ అట్లెట్లయితే మేము చేసింది కరెక్టే అని చెప్పేసి ట్రంప్ సమర్థించుకుంటున్నట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్తో ప్రపంచ మార్కెట్లు ఆగమవుతున్నాయి. చైనా, బ్రెజిల్, జపాన్, కెనడా, మెక్సికో, స్విట్జర్లాండ్, రష్యా, ఆస్ట్రేలియా, ఇండియాతో పాటు అమెరికా మార్కెట్లు సైతం కుప్పగోలుతున్నాయి. ఇక ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోతున్నది. ట్రంప్కు రివెంజ్గా అమెరికాపై చైనా కూడా టారిఫ్ వేస్తానని ప్రకటించడం మరింత ఆజ్యం పోసినట్లయింది. 2 రోజుల సెకండ్ వీకెండ్ సెలవుల తర్వాత సోమవారం ఇండియా దలాల్ స్ట్రీట్ ఓపెన్ అవుతూనే బ్లడ్ బాత్ కనిపించింది. ఇక సెన్సెక్స్ 4000 పాయింట్లు, నిఫ్టీ 501 ఇది 5,01,200 పాయింట్లు నష్టాలతో మొదలయ్యాయి. మొదట్లో ఈ 2 కీలక ఇండెక్స్లు 5% నష్టపోయి చివరిలో కాస్త కోలుకున్నాయి. అయితే ఇక మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు సైతం 10 నుంచి 15% దాకా పడిపోయినాయంట. ఉదయం 10 నిమిషాలు కూడా కాదు, 10 సెకండ్లలోనే మన ఇన్వెస్టర్ల సంపద దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. చివరికి అది 14 లక్షల కోట్ల రూపాయల నష్టంతో ముగిసింది. 2020 కరోనా తర్వాత ఇంతలా మన షేర్ మార్కెట్లు పడటం ఇదే తొలిసారి. ఇక భారత్తో పోలిస్తే చైనా, జపాన్, బ్రెజిల్, హాంకాంగ్ మార్కెట్లు అయితే 10% వరకు నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికాలో హాహాకారాలు కొనసాగుతున్నాయి. వరుసగా 4 సెషన్స్ నుంచి అక్కడ ఇండెక్స్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. 1987 అక్టోబర్లో యుఎస్ మార్కెట్లను కుదిపేసిన బ్లాక్ మండే పరిస్థితి రిపీట్ అవ్వచ్చనేటువంటి భయాలు కూడా కనిపిస్తున్నాయంట. 1987లో జరిగినటువంటి బ్లాక్ మండే ఎట్లయితే మొత్తం కూడా పూర్తిగా దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొందో అటువంటి పరిస్థితులు మళ్ళీ అమెరికాకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం దారుణంగా వేసేసింటారు నాయన. ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచేస్తాం, మీ పైన పన్నులు పెంచేస్తామని చెప్పడంతో మొత్తం ప్రపంచ మార్కెట్లన్నీ మొత్తం కుదేలైపోతూ ఉన్నాయి. చైనా ఊరుకున్నాడా, నువ్వు చైనా అంటాడు కాబట్టి వాడు కూడా నువ్వే ఎట్లా వేస్తావురా నాయన, నేను కూడా వేస్తా అని చెప్పేసి నేను కూడా సుంకాలు వేస్తాను, మీ పైన మేము వేస్తామని అమెరికా పైన చైనా కూడా సుంకాలు విధిస్తుంది. దీంతో మళ్ళీ 50% మేము విధిస్తామని చెప్పేసి మళ్ళీ ఇట్లా ఇద్దరి మధ్యలో లొల్లి బాగా గట్టిగా నడుస్తుంది. ఈ లొల్లి నడుస్తుంది మంచిగా ఉన్నది కానీ మొత్తం దెబ్బ పడేది మాత్రం సామాన్యులకు పడుతూ ఉంది. ఏ దేశాల మార్కెట్లు ఎంత నష్టపోయాయి? ఇండెక్స్లు నష్టాల శాతంలో ఇంతున్నాయి. హాంకాంగ్ 13.2%, ఇక తైవాన్ 9.7%, ఇటలీ 8.4%, సింగపూర్ 8.0%, తర్వాత చైనా 8%, జపాన్ 7.8%, అమెరికా 5.5%. ఇవన్నీ కూడా పూర్తిగా నష్టపోయినాయి. ఇవి నష్టపోతే మనకి ఏంటంటే సరిగా అర్థం కాదు. విషయం ఏంటంటే ఇది మనం స్టాక్ మార్కెట్లలో అదేంటి పెట్టుబడులు పెట్టాం, తర్వాత ఇవంతా ఏం కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే కూడా దానికి ఒక పెద్ద కథ ఉంటుంది. కాబట్టి పెట్టే ముందు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇష్టం వచ్చినట్టుగా పెట్టేసి కథం అయిపోతుంటుంది. ఒక్క రోజులోనే మొత్తం మారిపోతుంటుంది, జీవితాలే మారిపోతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. మా మీదే ప్రతీకార సుంకాల వాపసు తీసుకోకుంటే మరో 50% టారిఫ్లు అని చెప్పేసి చైనాకు ట్రంప్ మళ్ళీ హెచ్చరించినట. మీరు వెనకకి తీసుకోకపోతే మళ్ళీ డబ్బులు వేస్తామని. బనకచెర్లపై ఎందుకంత సీక్రెట్? మీకు ముందే తెలిసినా మాకెందుకు చెప్పలేదు? జీఆర్ఎంపీపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. కేంద్ర జలశక్తి శాఖ నోటీసులు ఇచ్చినా చెప్పరా అని ఫైర్. ఇక అన్ని వివరాలు చెప్పాల్సిన అవసరం లేదన్న బోర్డు మెంబర్ సెక్రటరీ అలగేషన్. ఇక ఆయనకు వంత పాడిన ఏపీ ఆఫీసర్లు, కౌంటర్ ఇచ్చిన తెలంగాణ. ఇక జీబీ లింక్ ప్రాజెక్టుపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పెద్దవాగు తప్ప గోదావరిపై ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టుకు బోర్డుకిచ్చేది లేదన్న తెలంగాణ.
మొత్తం మీద ఇక్కడ బనకచెర్లకు సంబంధించి అసలు యాక్చువల్గా డిపిఆర్ బీపీఆర్ ఏం లేకుండానే ఇష్టం వచ్చినట్టుగా అక్కడ ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతా ఉన్నారు. ఏది ఏపీ వాళ్ళు ఇట్లా ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందనేటువంటి తెలంగాణ వినిపిస్తున్నటువంటి వాదన. ఇక్కడ గోదావరి రివర్ బోర్డు ఏదైతే ఉందో ఇక్కడ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎందుకు మీరు కనీసం దాని గురించి మాట్లాడతలేరు, ఎందుకు మీకు తెలిసినా కానీ కనీసం దాని గురించి చెప్పట్లేదు, బయటకు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి తెలంగాణ అడిగింది. అడిగితే మీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక మెంబర్ అన్నారంట. దానికి ఏపీ ఆఫీసర్లు ఏమన్నారు, అవును చెప్పాల్సిన అవసరం లేదు, తెలంగాణకి ఎందుకు చెప్పాలని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ ఒక అంటే నీటి యుద్ధం మాత్రం కొనసాగుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అసలు యాక్చువల్గా ఇష్టం వచ్చినట్టుగా ప్రాజెక్టులు కట్టుకుంటూ పోయి గతంలో పోతిరెడ్డిపాడు కానీ ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇటువంటి ప్రాజెక్టులు కట్టేసి మొత్తం కూడా ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు అంటే కృష్ణా నీళ్లకు బొక్క పెట్టుకొని మొత్తం నీళ్ళని తీసుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు గోదావరి మీద పడ్డరు. మొత్తం మీద నీళ్ల పంచాయతీ ఇంకా కొనసాగుతూ ఉంది. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నారు, 100% ఏది ఏమైనప్పటికీ నేను 100% వాళ్ళతో కొట్లాడి తర్వాత ఏదైనా చేసేసి తెలంగాణకు రావాల్సినటువంటి వాటా తెలంగాణకు అన్యాయం జరగకుండా చూస్తా అని చెప్పేసి మంత్రి చెప్తున్నటువంటి మాట మొత్తం నిజంగా కూడా అది జరగాల్సిన అవసరం ఉన్నది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పోము అనుకుంటూ పోతే వాళ్ళేమో వచ్చిండ్రు, అన్ని పని చేసుకుంటా కథం చేసుకుంటూ పోయినరు, మొత్తం ఆగం అయిపోయింది లెక్క. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది 100% మేము సీరియస్గా ఉన్నాం, కాబట్టి తెలంగాణకు అన్యాయం జరగకుండా చూస్తామని అంటున్నారు. చూడాల్సిన అవసరం కూడా 100% ఉన్నది. ఇప్పుడు గోదావరి బనకచెర్ల జీబీ లింక్ ప్రాజెక్టు గురించి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు GRMBకు ముందే తెలిసినా ఎందుకు సీక్రెట్గా ఉంచారని తెలంగాణ అధికారులు మండిపడ్డారు. ఏపీ ఆ వివరాలను బోర్డుకి ఇచ్చినా ఆ డీటెయిల్స్ పంపాలని 2024 నవంబర్లోనే కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించినా కనీసం ఆ సమాచారాన్ని తమకు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ప్రాజెక్టు గురించి తెలిసినా ఎందుకు దాచిపెట్టారని దాని వెనుక ఉద్దేశాలు ఏంటని బోర్డును తెలంగాణ అధికారులు నిలదీశారు. సోమవారం జలసౌదలో GRMB 17వ బోర్డు మీటింగ్ నిర్వహించారు. బోర్డు మెంబర్ సెక్రటరీ అలగేషన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా తర్వాత ENC అనిల్ కుమార్ హాజరయ్యారు. అయితే ఏపీ నుంచి జలవనరుల శాఖ ENC వెంకటేశ్వరరావు తర్వాత CE సుధాకర్ పాల్గొన్నారు. ఇక జీబీ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ అధికారులు ఇటు బోర్డు అటు ఏపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అక్రమ ప్రాజెక్టు తెన్నులపై సమగ్ర వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. మొత్తం మీద అక్కడ చేస్తున్నది అన్యాయం. అసలు యాక్చువల్గా ఇప్పటికే ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్లను ఇక్కడ పాలమూరు ఏమో మొత్తం కూడా పచ్చబడ్డదని చెప్పేసి కాక చెప్తుంటాడు, కానీ పాలమూరు పచ్చబడలేదు. పాలమూరు నీళ్ళని కూడా వాళ్ళు ఎత్తుకోబోతూ ఉన్నారు. అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతోటి తర్వాత ఇక్కడ పోతిరెడ్డిపాడు పేరుతోటి రకరకాలుగా మొత్తం కింద బొక్క పెట్టేసి మొత్తం నీళ్ళని తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ కృష్ణా నదికి ఇట్లా జరుగుతూ ఉందంటే ఇక్కడ గోదావరికి సంబంధించి గోదావరిలో కూడా ఇక్కడ బనకచెర్లను కట్టి మొత్తం ఈ నీళ్ళని ఎత్తుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీసం ఈ గోదావరి మేనేజ్మెంట్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అయితే ఉందో మరి కనీసం మీకు అన్ని విషయాలు తెలిసినా కానీ తెలంగాణకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు, మేము అడిగినాం కదా అని చెప్పేసి అడిగితే అట్లేం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటున్నారట. అదంతా మేనేజ్మెంట్ నడుస్తున్నట్టుంది. మరి 100% దీని మీద కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇక 2030 నాటికి మనిషిని మించిన AI మానవ స్థాయి AIగా పిలిచే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ AGI 2030 నాటికి అందుబాటులోకి వస్తుందని గూగుల్ డీప్ మైండ్ అంచనా వేసింది. అయితే AGI వస్తే మానవానికి ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం కూడా మనిషి చేసే పనులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తూ ఉంది. ఒకవేళ ఇది పూర్తి స్థాయిలో మొత్తం కూడా ఏదైతే విషమించిందనుకో మొత్తం పరిస్థితి అంతా దాటిపోతే మాత్రం మనిషికి కూడా ప్రమాదమే జరుగుతుందని చెప్పేసి గూగులే చెప్తుంది. కాబట్టి చాలా డేంజర్ అవుతుందంట లెక్క. అంటే ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి, ఎంతవరకు వినాలన్నా అంత. ఇప్పుడు ఏంటంటే మనిషి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏమైనా కావాలనుకుంటే నేను కూర ఎట్లా ఉండాలంటే ఈ కూర ఎట్లా చూపిస్తుంది అది. తర్వాత నేను ఎట్లా ఆలోచన చేయాలంటే ఎట్లా వ్యూహం చేయాలంటే ఆ వ్యూహం కూడా చెప్పేస్తుంది. ఏదంటే అది మనం మాట్లాడుతుంది, తిడుతుంది ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం కూడా ఇది ప్రమాదానికి దారితీసేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇక భారత్ సహా 14 దేశాలకు సౌదీ వీసాలు బంద్ అంట. మన దేశంతో సహా 14 దేశాలకు వీసాల జారీని సౌదీ తాత్కాలికంగా నిలిపేసింది. ఇక ఉమ్రా, బిజినెస్ తర్వాత ఫ్యామిలీ విజిట్ వీసాలపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. హజ్ యాత్ర ముగిసే వరకు వీసాల జారీపై నిషేధం ఉంటుందని తెలిపిందంట. ఈ హజ్ యాత్రికులు చాలామంది వస్తుంటారు కాబట్టి సౌదీ అరేబియాకు, కాబట్టి ఇక్కడ
ఏది మొత్తం వీసాలన్నీ కూడా బంద్ చేస్తున్నాం, భారతదేశంతో పాటు ఇంకా 14 దేశాల పైన కూడా బ్యాన్ విధించిందంట. మరి బ్యాన్ విధించింది బాగానే ఉంది, కానీ మరి ఇప్పుడు హజ్ యాత్ర పోవాలనుకున్న పరిస్థితి ఏంది మరి? ముంబైపై బెంగళూరు విక్టరీ. ఇక IPL 18లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB మరో అద్భుత విజయం అందుకుంది. ఇక 12 రన్స్ తేడాతో ముంబైపై గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 221 రన్ చేయగా ముంబై 20 ఓవర్లలో 209 స్కోర్ చేసి ఓడిపోయింది. మొత్తం మీద బెంగళూరు విక్టరీ. ఇక గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంపంట. పెట్రోల్ డీజిల్పై లీటర్కు 2 రూపాయలు పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ పెరిగినా కానీ మన పెట్రోల్ మీద డీజిల్ మీద భారం పడదంట సామాన్య ప్రజలకైతే. కాకపోతే గ్యాస్ ధర అయితే పడుతుందంట. పెట్రోల్ భారం కంపెనీలే భరిస్తాయని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం LPG గ్యాస్ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచింది. సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం కింద ఉచిత LPG కనెక్షన్ పొందిన పేదలకు కూడా ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది. తాజా పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ఏటా 400 కోట్ల రూపాయల వరకు భారం పడనుంది. రాష్ట్రంలో మొత్తం 1.30 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా వారిలో తెల్ల రేషన్ కార్డుదారుల కనెక్షన్లు 81 లక్షల దాకా ఉన్నాయి. ఇవి కాకుండా 8 లక్షల దాకా ఉజ్వల లబ్ధిదారులు ఉన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు మహాలక్ష్మి స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలకే సిలిండర్ అందిస్తుంది. ఉజ్వల స్కీమ్ కింద కేంద్రం ఒక్కో కనెక్షన్పై 200 రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తుందంట. ఈ ఉజ్వల సబ్సిడీదారులకు కూడా భారం పడుతుందంట, 50 రూపాయలు పడుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇవాళ అహ్మదాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల AICC కీలక సమావేశాలకు ఆయన హాజరు కానున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్లోని అహ్మదాబాద్కు వెళ్లనున్నారు. అక్కడ మంగళ బుధవారాల్లో 2 రోజుల పాటు జరగనున్న AICC కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం 8:30 అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, ఇంకో 10 నిమిషాలు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్తారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు, పలువురు పార్టీ నేతలు శనివారం రాత్రే అహ్మదాబాద్ చేరుకున్నారు. ఈ సమావేశాల 2వ రోజున సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించిన విషయాన్ని SC వర్గీకరణ బిల్లుపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ప్రసంగంలో ప్రస్తావిస్తారు అని చెప్పేసి అంటా ఉన్నారు. మొత్తం మీద అసలు యాక్చువల్గా ఇక్కడ కులగణనకు సంబంధించి నిజంగా బరాబరి చేసి ఉంటే బాగుంటుండే. మరి అక్కడ ఏం చెప్తారో, తర్వాత అక్కడ మరి బీజేపీ వాళ్ళు ఎట్లా కౌంటర్ ఇస్తారో చూడాలి. మరి ఇట్లా పరిస్థితి ఏందో. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా కరెక్ట్ చేసింటే ఇదంతా బాధ తప్పేది కాదు. ఏడికి పోయినా కానీ ఇప్పుడు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అంటే అట్లా చేసినరా అంటే మా బాగా చేసిరితే అన్నట్టు ఉన్నది అన్నట్టు. దీంతో మంచి పని చేసినా కానీ ఆ మంచి పని పూర్తి స్థాయిలో మంచిగా చేయకపోవడం వల్ల ఇట్లా నష్టం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదో అది ఉండే రైతుల రుణమాఫీ అన్నారు. రైతులు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అని చెప్పేసిండ్రు. 90% వరకు అయింది అనుకుంటాం. ఇంకో 10% మందికి కాలేదు. 10% మంది ఏం చేస్తారు, రోడ్ల మీదకి వస్తారు. రోడ్ల మీదకి వచ్చేసి రుణమాఫీ లేదు, బినుమాఫీ లేదు నాయన, 2 లక్షలు కాదు 1 లక్ష రూపాయలు ఉన్నోని కూడా కాలేదని చెప్పేసి ఇట్లా బదనామయ్యేటువంటి పరిస్థితులు ఎక్కువ తెచ్చుకుంటా ఉన్నారు. మరి కావాలని ప్రభుత్వం ఎందుకు తెచ్చుకుంటుందో అర్థమైతలేదు. కాకపోతే ఏంటంటే ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను సరి చేసుకుంటే, ఈ సూచనలు పాటించి మంచిగా ముందుకెళ్తే 100% మంచి పేరు వచ్చేది. కాకపోతే ఏంటంటే మరి ఇట్లా 20,000 కోట్ల రూపాయలు పెడితే తర్వాత పేరేమో అక్కడ రుణమాఫీ అయిందంటే కాలేదనే పరిస్థితే వచ్చేది. మొత్తం మీద అక్కడ అహ్మదాబాద్లో మాట్లాడతారంట AICC మీటింగ్లో. ఇక HCU విద్యార్థులపై కేసులు ఎత్తివేత, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరిపైన ఉపసంహరించుకుంటున్నామని చెప్పేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటుండు. పోలీస్ న్యాయశాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. సుప్రీంకోర్టు ఆర్డర్స్ మేరకు 400 ఎకరాల్లో పోలీసుల పహారా ఉంటుందని వెల్లడి. ఇక విద్యార్థుల సలహాలు వినేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటామన్న భట్టి. ఈ కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు, HCU ఉపాధ్యాయ సంఘం తర్వాత పౌర సంఘాల ప్రతినిధులతో మంత్రుల చర్చలు, హాజరు కానీ స్టూడెంట్ చేసి చూసినావా, ఇదే పని ఫస్టే చేస్తే అయిపోతుండే కదా. ఆ డిస్కషన్స్ ఏదో ఫస్టే చేసేసి మరి ఇట్లా చేస్తున్నాం ఏం కథ ఎట్లా చేద్దామని చెప్పేసి అడిగితే అయిపోతుండే, బదనం కాకపోతుండే. కంచగచ్చిబౌలి భూముల ఇష్యూలో హైదరాబాద్ సెంట్రల్ సిటీ HCU విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 2 స్టూడెంట్స్ పైన కేసులు ఉపసంహరించుకోవాలని, ఇందుకు పోలీస్ శాఖతో పాటు న్యాయశాఖ కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక యూనివర్సిటీలో సొంత సెక్యూరిటీ పెట్టుకుంటే
మెయిన్ క్యాంపస్ నుంచి పోలీసులను ఉపసంహరిస్తామని ఈ మేరకు వీసీకి లేఖ రాశామని చెప్పిండంట బట్టి విక్రమార్క. ఇగో ఈడు ఇది మంచిగా ఉన్నది కథ. బిజినెస్ అసలు యాక్చువల్గా ఒకటి న్యూజెన్ ఆయిల్ ఏదో ఉండే కదా, న్యూజెన్ ఆయిల్ పెట్టుకుంటే ఈడ పెట్టుకునేది ఒకవేళ అరిచేతిలో కాకుండా కొంచెం ఈడ పెట్టుకున్నా కానీ ఇట్లా ఎంట్రుకలు వస్తాయి అనగానే ఇక దాన్ని కావాల్సినంత ఉన్నారు. 1000 కోట్ల రూపాయలు మొత్తం కూడా కొల్లగొట్టేసినారు. నిజంగా దాంతో ఏమైనా అయిందా అంటే అయింది లేదు, పోయింది లేదు, మన్ను లేదు. ఇక అట్లనే వాడు వెలిగిండట. మంచిగా 200 రూపాయలు ఇస్తే చాలు, మంచిగా నేను ఢిల్లీ నుంచి వచ్చినట్టు ఒకడు వచ్చేసి 200 రూపాయలు ఇస్తే చాలు మీకు గుండు పైన కూడా ఎంటుకలు లేని వాళ్ళకి కూడా బట్టతల పైన కూడా ఎంటుకలు పొలిపిస్తాను అన్నట. మొత్తం లైన్ కట్టిరు, గుండు గుక్కొని లైన్ కట్టిరు. లైన్ కడితే రుద్దిండు, అది రుద్దితో బొబ్బులు వచ్చినాయట. పరిస్థితికి ఎట్లా అయింది. బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని గుండ్లు కొట్టి పరారైనాడు. వీడు మనగాడే ఉన్నాడు. గుండుకు 200 రూపాయలు, బ్రష్కు 20 రూపాయల చొప్పున వసూలు. ఇక జడీ బ్యూటీ పేరుతో సోషల్ మీడియాలో ఢిల్లీ వాసి ప్రచారం చేసిండు. ఓల్డ్ సిటీకి రావడంతో క్యూ కట్టిన వందలాది మంది బాధితులు. ఇక బెడిసి కొట్టిన ట్రీట్మెంటు, గుండుపై కురుపులు వచ్చినాయట. హాస్పిటల్ పాలైన బాధితులు, పరారీలో నిందితుడు. చూసుకో, పైసలు వేసుకుని అవతల పడ్డాడు. వారం రోజుల్లో బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని చెప్పి చివరికి ఉన్న జుట్టు ఊడిపోయేలా చేసిన ఘటన హైదరాబాద్లోని ఫతే దర్వాజాలో చోటు చేసుకున్నది. వందలాది మంది గుండుపై కెమికల్ పూయడంతో రియాక్షన్ అయ్యి పలువురు హాస్పిటల్ పాలయ్యారు. సదరు వ్యక్తి గుండుకు 200 రూపాయలు, బ్రష్కు 20 రూపాయల చొప్పున వసూలు చేశాడు. రియాక్షన్ అయిన విషయం తెలుసుకొని దుకాణం బంద్ చేసి పరారైపోయాడు. చూసుకో ఇక లెక్క ఎట్లున్నదో. ఓల్డ్ సిటీలోని ఓ సెలూన్ ముందు ట్రీట్మెంట్ కోసం క్యూ కట్టిరు. గుండు కొట్టుకొని క్యూ కడితే అలా పని చేసిండు, అవతల పడ్డాడు వాడు. ఢిల్లీ నుంచి వచ్చిండట. లిక్కర్ ఆదాయం 9 ఏళ్లలో ట్రిపుల్. 2015-16లో 12,706 కోట్లు, 2024-25లో 34,600 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం 369 లక్షల కేసుల లిక్కర్, 531 లక్షల కేసుల బీర్ల అమ్మకం. ఈసారి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొస్తారట. ఇంకింత ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. హరిత ఓటర్లని బార్లు చేస్తారట. బార్ అండ్ రెస్టారెంట్ చేసేసి హరిత ఓటర్లని తీసుకుపోయి, హరిత ఓటర్లు అంటే ఏముంటే సరే ప్రయాణికులకు లేకపోతే యాత్రికులకు ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఏమైనా తినడానికి వినడానికి ఇట్లా టిఫిన్లు బిఫిన్లు ఛాయ్ ఉంటుండే, అంతా భోజనాలు ఇట్లా ఉంటుండే, లేకపోతే ఉండడానికి కూడా అవకాశం ఉంటుండే. దాన్ని మొత్తం కూడా ఇప్పుడు ఏంటి బార్ అండ్ రెస్టారెంట్లు చేస్తారట. ఇట్లా చేస్తే ఎందుకంటే ఆదాయం దక్కుతుంది. ఎందుకంటే ప్రజల మీద వేయాల పన్ను అంటే ఎట్లా వేయాలంటే తాగినోడే ఊకుంటా కడతాడు పన్ను అని చెప్పేసి ఇట్లా వేస్తారట. ఆ బార్ అండ్ రెస్టారెంట్ ఉందా ఆల్రెడీ? మంచిగా సిట్టింగ్ బిట్టింగ్ ఉందా? చూసుకోయిగో అక్కడ వరంగల్ ఆల్రెడీ ఉన్నాడు, కొన్ని చోట్ల ఉన్నది ఆల్రెడీ నడుస్తుందట వ్యవస్థ. ఇక ఆలయాల్లో టికెట్ల దందాకు చెక్. వీఐపీ దర్శనాలు సహా ఇకపై అన్ని టికెట్లు ఆన్లైన్లో దొరుకుతాయట. మంచి పని చేసిరు ఇది. కొమరవెల్లి, బల్కంపేట తర్వాత బాసర ఆలయాల్లో ఘటనలు నేపథ్యంలో దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 15న ఎండోమెంట్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రివ్యూ మీటింగ్ తర్వాత ఆన్లైన్ టికెట్లపై ఉత్తర్వులు జారీ చేసిందట. ఇక గుళ్ళల్లో మొత్తం దందా నడుస్తుందని చెప్పేసి ఇదంతా వద్దురని ఆయన ఆన్లైన్ టికెట్లు పెడితే ఉంటే బుక్ చేసుకుంటారు పోతారని చెప్పేసి ఆన్లైన్ టికెట్ పెట్టిరట. ఇక నెలాఖరులో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇస్తుందంట. ఈ నెల 30తో ముగిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు. ఇప్పటికే 5 సార్లు గడువు పెంపు. ఏడాది కాలంగా సుదీర్ఘంగా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మరి ఏం చేస్తారో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి లక్షల కోట్ల రూపాయలు ఖతం చేసిండ్రు కదా, మరి సంబంధించి రిపోర్ట్ అయితే రెడీ చేసిందట పీసీ ఘోష్ గారు. మంచి మరి ఆయన జడ్జి గారు, రిటైర్డ్ జడ్జి ఆయన. మరి ఇస్తున్నారు, రిపోర్ట్ అయితే ఇస్తున్నారు, కానీ దాన్ని ఏం చేస్తారు? తీసుకొని పక్కకు మరి ఏమైనా దాచిపెడతారా, లేకపోతే దానిపైన కరెక్ట్గా ఎంక్వైరీ జరిపిన దాన్ని చూసి ఆ రిపోర్టును బట్టి ఇలా పైన ఏమైనా చర్యలు తీసుకుంటారా చూడాలి. మరి ఏం చేస్తుందో. జరిగింది మాత్రం అంటే మొత్తం కూడా అన్యాయమే జరిగింది. మొత్తం పైసలన్నీ కొల్లగొట్టినరు, తర్వాత ప్రజల పైసలు నాశనం చేసారు అనేటువంటిది అక్కడ రిపోర్ట్లో బరాబరే వచ్చినటువంటి విషయం మనకు ఇప్పటికే తెలిసింది. ఎందుకంటే గతంలోనే ఒక్కొక్కరిని విచారిస్తుంటే ఒక్కొక్క విషయం బయటకు వచ్చింది కదా, అది పరిస్థితి. మరి ఏం చేస్తారో చూడాలి. ఇంకా అదేంది కరెంటు కథ అట్లనే ఉన్నది. ఏది కరెంటు కొన్న కథ. ఇక ఆ తర్వాత అది గొర్రెలది స్కామ్ అట్లనే ఉన్నది. పాపం గొల్ల కుర్మ బిడ్డలని వాళ్ళని అన్యాయం చేసిండ్రు. వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి 43,000 రూపాయలు కట్టించుకున్నారు. కట్టించుకొని 10 మంది దగ్గర కట్టించుకొని ఒకరికే ఇచ్చేసి ఇంకా 9 మందికి అన్యాయం చేసారు. ఇంకా వాళ్ళ పైసలు కూడా రాలేవని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పాపం గొల్ల కుర్మ బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీకు 21 గొర్రెలు ఇస్తాము, అందులో 20 గొర్రెలు ఉంటాయి, ఒక గొర్రె పోతుంటుంది, అది ఇతన పోతుంటుంది అని చెప్పిండ్రు.
ఈ ఇతరం పోతు ఉంటుంది జారా అన్ని పిల్లలు చేపిస్తుంది, చాలా పిల్లలు అయితే ఇది కోటీశ్వరుడు అవుతుంది అని చెప్పిర్రు కాక. ఎవరు సీఎం కేసీఆర్ అప్పుడు మాజీ సీఎం, ఆయన సీఎంగా ఉన్నప్పుడు చెప్పిండు. ఆ తర్వాత పైసలు తీసుకున్నారు, అవతల పడ్డాడు, కథం అయిపోయింది. కొంతమందికి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ కథ ఏం నడుస్తుందో అది చూడాలి, ఈ కరెంట్ కథ ఏమవుతుందో ఇది చూడాలి, ఫోన్ ట్యాపింగ్ కథ అట్లనే ఉన్నది. ఇట్లా ఇవన్నీ మరి ఒక్కొక్కటి ఏం చేస్తారో చూడాలి. ఇక తీన్మార్ చూసుకుంటే అమెరికా ఆందోళన ఇక మొత్తం మీద ఆయనకు ముడ్డికి మంట పెడుతున్నట్టు. మొత్తం అమెరికా ఆందోళనలు ఇక్కడ పడ్డాయి. ఈయననేమో అన్ని దేశాలకు నిప్పు పెట్టుకుంటూ వచ్చిండు. ఇక్కడ గుడిసెలు ఉంటే జపాన్ పైన, చైనా పైన, కెనడా పైన, తర్వాత సింగపూర్ పైన, ఇండియా పైన ఇవన్నిటికి ఈయన నిప్పు పెడితే ఆయన ముడ్డి వెనక నిప్పు పెడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఎందుకంటే ఆందోళన చేస్తున్నారు. మొత్తం బయటకు వచ్చేసి ఇదేంద్రా బాబు నీ నిర్ణయం తీసుకుంటూ పిచ్చోను అని అంటున్నారట. అట్లున్నది కథ, ట్రంప్ కథ అట్లున్నది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. వంట గ్యాస్ మంటలు, గృహ వినియోగ సిలిండర్పై 50 రూపాయల పెంపు, ఉజ్వల వినియోగదారులకు వర్తింపు. అంటే వీళ్ళకి కూడా పెరుగుతుంది అన్నట్లు లెక్క. నేటి నుంచి అమల్లోకి హైదరాబాద్లో 905 రూపాయలకి చేరనున్న ధర. ఇక లీటర్ పెట్రోల్ డీజిల్పై 2 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం పెంపు, వినియోగదారులపై భారం పడదు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏది పెట్రోల్ డీజిల్కి సంబంధించి అయితే ఎక్సైజ్ సుంకం పెంపుతో సర్కారుకు 32,000 కోట్ల రూపాయలు. అంతర్జాతీయ మార్కెట్ ధరను బట్టి గ్యాస్ ధర పెంచామని చెప్పేసి కేంద్ర మంత్రి చెప్తున్నాడు. గ్యాస్ సిలిండర్ ధర పెంపు రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలపై ప్రభావం, 31 లక్షల మంది మహాలక్ష్మి లబ్ధిదారులకు ఊరట. ఎందుకంటే మహాలక్ష్మిలో కొంతవరకు పెరగదంట, ఎందుకంటే వాళ్ళకి 500 రూపాయలకే ఇస్తామని చెప్పింది కాబట్టి ఇస్తారట. వారిపై భారం మోపకూడదని చెప్పేసి సర్కారు నిర్ణయం తీసుకున్నది. వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను సోమవారం ఏకంగా 50 రూపాయల మేర పెంచేసింది. ఈ పెంపు సాధారణ వినియోగదారులకే కాకుండా ఉజ్వల పథకం లబ్ధిదారులకు కూడా వర్తిస్తుంది. కొత్త ధరలు మంగళవారం 8వ తేదీ ఉదయం అంటే ఇవాళ నుంచి అమల్లోకి వస్తాయని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తాజా పెంపుతో ఢిల్లీలో సాధారణ వినియోగదారులు సిలిండర్కు 850 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందంట. గతంలో 803 రూపాయలు ఉండే, ఇప్పుడు 53 రూపాయలు అయింది. స్థానిక పన్నులను బట్టి ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయంట. హైదరాబాద్లో ప్రస్తుతం సాధారణ వినియోగదారులు సిలిండర్ 850 రూపాయలు చెల్లిస్తుండగా పెరిగిన ధరతో 905 రూపాయలు అవుతుందట సిలిండర్ ధర. ఇక ఏడ చూసినా పెద్ద వార్త ఇదే కనిపిస్తుంది. మహాపతనం, ట్రంప్ ప్రతీకార సుంక ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు ఢమాలన్నాయి. వాల్ స్ట్రీట్ నుంచి దలాల్ స్ట్రీట్ దాకా రక్తపాతమే. ఓ దశలో 5% పతనమైన భారత సూచీలు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 3,939 పాయింట్ల పతనం, 2,225 పాయింట్ల నష్టంతో 73,137 వద్ద క్లోజ్ అయింది. అదే బాటలో నిఫ్టీ ఇక 742.85 పాయింట్ల నష్టం. క్షణాల్లో 20 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. ఇక ట్రేడింగ్ ముగిసేసరికి 14 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది కేవలం భారతదేశంలోనే. భారీగా నష్టపోయిన ప్రపంచ మార్కెట్లు. బ్రహ్మాండంగా ఉంది చూసుకో, ఇక కాకాడు మాత్రం తగ్గుతలేదు అంటుండు. మొత్తం బ్రహ్మాండంగా ఉంది, ద్రవ్యోల్బణమే లేదు, చమురు ధరలు వడ్డీ రేట్లు తగ్గాయని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. పెరిగినరా నాయన, మాకు దారుణంగా పరిస్థితి ఉంది ప్రపంచ దేశాలు అంటుంటే, అమెరికాలు కూడా అంటుంటే, ఈయననేమో బ్రహ్మాండంగా ఉంది, ద్రవ్యోల్బణం లేదంటుండిగా. చమురు ధరలు వడ్డీ రేట్లు తగ్గినాయి అని చెప్పేసి అంటున్నాడు. ప్రతీకార సుంకాన్ని ఉపసంహరించుకోకపోతే చైనాపై మళ్ళా 50% సుంకం వేస్తామని చెప్పేసి మళ్ళీ ప్రకటించుండు కాక. ఎవరు? ట్రంప్. ఒక్కరోజే గడువు, అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక. ఇక ఢిల్లీ రేట్ల తగ్గింపే అసలు వ్యూహం, అందుకే మాంద్యం కోసం ట్రంప్ ప్రయత్నాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ట్రంప్ సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుదేలైపోయాయి. జపాన్ మొదలు అమెరికా దాకా అన్ని మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. వాల్ స్ట్రీట్ మొదలు దలాల్ స్ట్రీట్ వరకు మార్కెట్లన్నీ బేరుమన్నాయి. ఇక రక్తపాతం జరిగిందా అన్నట్టుగా బ్లాక్ మండే రోజున సూచీలన్నీ ఎరుపెక్కాయి. అమ్మకాల హోరుతో సెన్సెక్స్ సోమవారం ఓ దశలో 5% వరకు నష్టపోయింది. ట్రేడింగ్ చివరిలో వాల్యూ బయింగ్ కొనుగోలులో 1700 పాయింట్లు వరకు కోలుకొని 3% పాయింట్ల నష్టంతో మొత్తం మీద ముగిసిందంట. దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నది. మరింత కిందికి మరి తగ్గుతలేట మనోడు. ఇక మహిళలకు రైస్ మిల్లులు ఇస్తారట.
మొన్నటిదాకా బస్సులు ఇస్తా అన్నారు, ఇప్పుడు రైస్ మిల్లులు ఇస్తారంట. చూసుకోరు కథ. నిజంగా మరి ఇస్తారా అంటే వ్యతిరేకిస్తున్నారా అంటే అట్లా. ఇప్పుడు బస్సులేమో నిజంగా అసలు యాక్చువల్గా ఆర్టీసీని బలోపేతం చేయాలంటే ఏం చేయాలి, అసలు యాక్చువల్గా ఛార్జీలు ఎట్లా, పరిస్థితి ఎట్లా, దానికి ఎట్లా మనం బలోపేతం చేయాలి. ఇప్పుడు మరి ఫ్రీ బస్సులు ఉంటే ఫ్రీ బస్సుపై సంబంధించినటువంటి పైసలు మళ్ళీ మనం ఆర్టీసీ కడుతున్నామా, మరి కట్టాలి ప్రభుత్వం నుంచి, కొన్ని కడుతున్నారు. సరే ఇట్లా కట్టి దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి అది అట్లా చేయకుండా తర్వాత ఇవి మహిళలకు ఇస్తున్నామని అన్నారు. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే మహిళలను వ్యతిరేకిస్తావా నువ్వు, తర్వాత ఇట్లా మహిళలకు ఇస్తా అంటే ఇట్లా వద్దంటారు అట్లా అని చెప్పేసి అంటారు. నిజంగా ఒకవేళ ఆర్టీసీని బలోపేతం చేసి ఉంటే ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుండే. తర్వాత వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని చెప్పేసి గతంలో ప్రకటించారు. అక్కడ సపడే కూకున్నారు గత ప్రభుత్వం. తర్వాత మరి ఇప్పుడైతే మరి ఈ ప్రభుత్వం అన్న చూస్తుందా అంటే మరి దాని మీద దృష్టి పెడుతుందా లేదా అర్థం కాని పరిస్థితి. అక్కడ ఏపీలనైతే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపు పొందబడినరు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎట్లా ఏదైతే ఉంటాయో అన్నీ కూడా వాళ్ళకు వర్తిస్తున్నాయి. మరి ఇక్కడ జరుగుతుందా అంటే జరుగుతలేదు. అయితే విషయం ఏంటంటే ఆర్టీసీలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంటుండే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న తప్పిదాలతోటి కొంతమందిని అంటే చాలామందిని తీసేసి 400 మందికి పైగా తీసేస్తే నిజంగా పెద్ద తప్పులు నిజంగా ఒకవేళ తాగి రకరకాల డ్రైవింగ్ చేసి ఎవరిని చంపేస్తే 100% వాళ్ళని వదలొద్దు. కానీ చిన్న చిన్న పొరపాట్లతోటి వాళ్ళు చాలామందిని తీసేసి పక్కకు పెడతా ఉన్నారు. రకరకాలుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి 100% ఆర్టీసీ కార్మికులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తాం, ప్రభుత్వ రంగం సంస్థగా తీర్చిదిద్దామని చెప్పేసి చెప్పిండ్రు. ఆ ప్రతిపాదన ఏమైందో మరి చూడాలి. మొత్తం మీద ఇక్కడ అట్లా ఉంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కొత్త బస్సులు తీసుకొస్తాం, తర్వాత కొత్త బస్సులు తీసుకొచ్చేసి మహిళా సంఘాలకు అప్పగిస్తాం అంటారు. దాని అర్థం ఏంది అంటే ప్రైవేట్ పరం చేస్తారన్నట్ట, లేకపోతే నిజంగా ఒకవేళ మరి బలోపేతం చేయాలనుకుంటే ఆర్టీసీని బలోపేతం చేయాలి. మరి మహిళలకు ఇస్తే మహిళలు నష్టపోయేటువంటి ఇప్పుడు నష్టపోతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి మహిళలకు ఇస్తే మహిళలు నష్టపోవాలన్నా ఈ పరిస్థితి మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకేమున్నది ఇప్పుడు మహిళలకు రైస్ మిల్లులు అంటున్నారు. రైస్ మిల్లులు ఎవరికి ఇస్తారు ఏం కథ అంటే ఇప్పుడు అది వేరే ఉన్నది లెక్క. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు. మరి ఎవరెవరిస్తురో ఇవి అసలు యాక్చువల్గా ఇవన్నీ ఇప్పుడు అసలు అమలు చేయనా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతే మరి పైసలు ఏడ కావాలి, ఈ పైసలు వీటి ఇక్కడ పెడితే మరి పరిస్థితి ఏంది, నిజంగా మరి మంచి జరుగుతుందా అంటే మరి ఏం జరుగుతుందో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు. ఒక్కో మిల్లు నిర్మాణానికి 3,50,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఉచితంగా స్థలం కేటాయించనున్న సర్కారు. చూసుకోయిగా ఫ్రీగా భూమి ఇస్తారట. స్థల సేకరణ ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్లకు. ఇక 553 మండల మహిళా సమాఖ్యలకు మిల్లులు ఇస్తారట. ప్రభుత్వ స్థలాలున్న మండలాల్లో తొలుత షురువు చేస్తున్నారు. చురుగ్గా పనిచేస్తున్న టర్నోవర్ ఎక్కువగా ఉన్న సమాఖ్యలకు మొదట అవకాశం ఇస్తారట. ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇస్తారట. ఈ ఎమ్మెల్యే ఎవరికంటే వాళ్ళకి ఇస్తారు. మరి ఎమ్మెల్యేకి ఇంత కమిషన్ అయినా ఇప్పుడు గతంలో దళిత బంధు లెక్క అటువంటిది ఏమైనా ఉంటుందా? మరి మిల్లులకు అనుబంధంగా మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఏం నిర్ణయాలు తీసుకుంటారో ఏమర్థమవుతుందో అర్థమవుతలేదు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, సౌర విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో మహిళలను భాగస్వాములు చేసిన ప్రభుత్వం రైసు మిల్లు పరిశ్రమలోకి కూడా వారిని తీసుకొచ్చే కార్యాచరణను ప్రారంభించింది. ప్రతి మండలంలో ఒక రైసు మిల్లు నిర్మించేలా మహిళా సంఘాలకు తోడ్పాటు అందించేందుకు సిద్ధమైంది. ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైసు మిల్లులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మహిళలను బలోపేతం చేయాలంటే వాళ్ళ కాలపై వాళ్ళు నిలబడే విధంగా చేయాలనుకుంటే ఈ చిన్న పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వాళ్ళకు తోడ్పాటును అందించాలి. వాళ్ళకు కొంత ఏమైనా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గతంలో ఏది పావుల వడ్డీ కానీ లేకపోతే 0% వడ్డీ కానీ అటువంటి రుణాలు ఇస్తుండే. అటువంటి వాటి ద్వారా చేయాలని చెప్పాలి. కానీ మరి ఏం చేస్తుందో ఏందో అర్థమవుతలేదు. ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏందో తెలుస్తలేదు. హెచ్సియు విద్యార్థులపై కేసులు ఎత్తివేత. వర్సిటీ క్యాంపస్ నుంచి బలగాల ఉపసంహరణ. రిమాండ్లో ఉన్న 2 విద్యార్థుల విడుదలకు చర్యలు. ఇక ఫేక్ ఫోటోలు, వీడియోల ప్రచారంపై కేసులు తప్పవు. వర్సిటీ టీచర్లతో భేటీ అనంతరం భట్టి కమిటీ నిర్ణయం తీసుకుందట. 400 ఎకరాల్లో పోలీసుల మోహరింపు ఉంటుంది. ఇక సుప్రీంలో తేలే వరకు దాని యథాతథ స్థితిని కాపాడతారా మరి మళ్ళీ తవ్వుతారా? కారణాలను వివరించిన మంత్రుల బృందం. సచివాలయ భేటీకి హాజరైన మీనాక్షి నటరాజన్. ఇక ఫేక్ వీడియోలపై కఠిన చర్యలకు సీఎం రేవంత్ ఆదేశం. ఇక ఇప్పటికే 150 మందిపై కేసులు నమోదు చేసిండ్రు. ఇక పోస్టులను తొలగించిన కిషన్ రెడ్డి, జగదీష్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నెమళ్ళ అరుపులు, జింకల పరుగులు అంతా ఉత్తిదే.
ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం, హైకోర్టుకు తెలిపిన సర్కారు. కౌంటర్ దాఖలకు రెవెన్యూ తర్వాత అటవీ శాఖకు హైకోర్టు ఆదేశించింది. ఇరుపక్షాల కోరిక మేరకు విచారణ 24కు వాయిదా వేసింది. మంచిగా ఉన్నది. ఇవి ఫేక్ అయింది మరి, ఉత్తిదే అంటున్నారు, ఫేక్ అని అంటున్నారు. సరే ఓకే, నిజంగా అక్కడ జింకలు లేవా? క్లియర్గా మరి ఇప్పుడు అటవీ శాఖ అధికారులు చెప్పగలుగుతారా? నిజంగా అక్కడ నెమలు లేవా? వీళ్ళు చెప్పగలుగుతారా? రెవెన్యూ వాళ్ళు కానీ అటవీ శాఖ అధికారులు కానీ అక్కడ జింకలు ఉన్నాయి, తర్వాత నెమళ్ళు కూడా ఉన్నాయి, ఉన్నమాట వాస్తవం. సరే ఆ వీడియోలు ఫేకా తర్వాత కాదా అనేటువంటి విషయం తర్వాత విషయం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విషయంలో ప్రభుత్వం కొన్ని ఉపశమన చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థులను చల్లబరిచే నిర్ణయాలు తీసుకుంది. కంచగచ్చిబౌలి స్థలం విషయంలో ఉద్యమించిన విద్యార్థులపై నమోదైన కేసులను సోమవారం ఉపసంహరించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కొందరు అధికారులే నిజమైన అందులు అంట, కొందరు అధికారులే నిజమైన కళ్ళు లేనివారు అంటుంది కోర్టు. అంధ ఉద్యోగులను కోర్టు చుట్టూ తిప్పడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాపం వాళ్ళు అంటే ఎవరైతే విజువల్లీ ఛాలెంజ్డ్ ఉంటారో వాళ్ళని బాగా ఇబ్బందులు పెడతా ఉన్నారట. అరే నాయన వాళ్ళకు లేరు కాదురా కళ్ళు, నాయన మీకు కళ్ళు లేవని చెప్పేసి కొంతమంది అధికారుల పైన అంటుందట. కొంతమంది అధికారులు మంచిగా పనిచేస్తారు, అది వేరే విషయం. మంచిగా పనిచేసిన వాళ్ళు మనం అప్రిషియేట్ చేస్తాం. కొంతమంది ఉంటారు ఇక వాడే రాజు అయినట్టు, ఆయననే మొత్తం ఈ లోకాన్నంతా నడిపిస్తున్నట్టు రకరకాలుగా చేస్తుంటారు. ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తారు కొంతమంది. ఇక మేము ఆకాశం నుంచి డైరెక్ట్గా భూమి మీదకి దిగొచ్చినట్టు, మొత్తం వీళ్ళందరూ కూడా బానిసలైనట్టు, ప్రజలందరూ కూడా బానిసలైనట్టు. అరే బాబు, ప్రజలు లేకపోతే మీరు లేరాడా? కాబట్టి ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది అధికారులు మంచిగా స్పందిస్తారు, అది వేరే విషయం. కానీ కొంతమందికి అసలు మేమే అనుకున్నట్టుగా తర్వాత తప్పు జరుగుతుందిరా నాయన అంటే తప్పు జరుగుతుంది, మరి జరుగుతుందని తెలిసినా కానీ చర్యలు తీసుకోరా నాయన అంటే చర్యలు తీసుకోరు. ఇట్లుంటాయినట్టు. ఎందుకంటే వాళ్ళ కథ వాళ్ళకు ఉంటుంది వెనకాల. ఇటువంటి బంద్ చేయరు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల కోసమే మీరు అధికారులు ఉన్నది. అధికారులు టీని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టలే. ఇక కొంతమంది ఎమ్మెల్యేల పిఏలు కూడా ఫోన్ ఎత్తారు. ఇప్పుడు ఎట్లుంటుంది, ఎమ్మెల్యేల పిఏలు తర్వాత వీళ్ళు మంత్రుల పిఏలు వాళ్ళు ఫోన్లు ఎత్తారు. వీళ్ళ మంత్రుల కంటే వీళ్ళే ఎక్కువ. వాళ్ళు ఎట్లుంటారంటే ఇక అసలు మేము ఇట్లా అంటే పెద్ద గొప్పగా అట్లా ఫీల్ అవుతున్న మనుషులు కూడా ఉన్నారు కొంతమంది. అట్లుంటే మరి కథ వేరే ఉంటుంది లెక్క. అవసరం అంత అహంకారం ఎందుకు? సరే కొంతమంది మంచిగా స్పందిస్తారు, అది వేరే విషయం. కానీ కొంతమంది ఎమ్మెల్యేల పిఏలు మంత్రుల పిఏలు కూడా అట్లా ఫోన్లు ఎత్తారు. ఇక రకరకాలుగా ఇట్లా కొంతమంది నడుస్తూ ఉంది లెక్క. అది మీకే నష్టం జరుగుతుంది. ఇక కొత్త వక్ఫ్ చట్టంపై సత్వర విచారణకు సుప్రీం అంగీకరించింది. లిస్టింగ్ చేస్తామని చెప్పిన సిజేఐ కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం, సమానత్వం, మతాన్ని అనుసరించే స్వేచ్ఛకు భంగం అని చెప్పేసి పిటిషనర్లు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. మొత్తం మీద వక్ఫ్ చట్టంకి సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేపడుతుందంట. ఎందుకు మొత్తం మీద ఇక్కడ ఉభయ సభల్లో, పార్లమెంటు ఉభయ సభల్లో కూడా వక్ఫ్ బిల్లుకి సంబంధించి బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి కూడా దీన్ని ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసు పడ్డది. అంటే ఏంటంటే అసలు యాక్చువల్గా ఇది మతానికి సంబంధించినటువంటి అంశము. తర్వాత ఇది దీనివల్ల నష్టం జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది వెళ్ళిందంట. సరే లిస్టింగ్ అయితే అంటే చూద్దాం, దాన్ని పరిశీలిద్దామని చెప్పేసి అని చెప్పిందంట కోర్టు. విషయం ఏంటంటే నిజంగా కూడా సవరణ చేయాల్సిందే, వక్ఫ్ చట్టానికి సంబంధించి సవరణ చేయాల్సిందే. ఎందుకంటే అందులో దూదేకులు ఎందుకు ఉంటారండి? లేకపోతే కింద ఉన్నటువంటి వర్గాలు ఎవరైతే ముస్లిం వాళ్ళని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళకి అవకాశం ఎందుకు కల్పించారు? అందులో మెజారిటీ పీపుల్ కదా ఇక్కడ దూదేకులు కానీ, తర్వాత ఇక్కడ ఎవరు వాళ్ళు పైల్వాన్లు కానీ కొంతమంది ఉన్నారు. అలా వాళ్ళందరూ కూడా వాళ్ళకేమో అవకాశం లేదంట. అసలు అందులో వక్ఫ్ చట్టంలో మేము వాళ్ళు బిల్లులో వాళ్ళు ఉండరంట. తర్వాత కనీసం వాళ్ళు ఆ బోర్డులో కూడా ఉండరు. ఇదెక్కడ న్యాయం అట్లా? ఇప్పుడు మరి కావాల్సినప్పుడేమో వీళ్ళందరూ కూడా ముస్లింలే అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి అటువంటిప్పుడు వీళ్ళని కలుపుకోవాలి కదా. వాళ్ళని పక్కన పెట్టేసి మేమే గుత్తాధిపత్యం చెలాయిస్తామంటే ఎట్లయితే లెక్క? తర్వాత ఔరంగజేబు అప్పుడు ఎప్పుడో భూములు ఎట్లా తీసుకున్నామని చెప్పేసి జస్ట్ ఇది మా భూమి అంటే మా భూమి అయిపోతుంది. అది లేకుండా సవరణలు కొన్ని చేసినారు. కొన్ని చేసిన సవరణలు పేద ముస్లింలకు, ఎవరైతే చిన్న కింది స్థాయిలో ఉన్నటువంటి ముస్లిం బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నది ప్రభుత్వం. విషయం ఏంటంటే ఇక్కడ ముస్లిం మహిళలను కూడా అందులో భాగస్వాములు చేసిండ్రు. మహిళలకు ప్రాతినిధ్యం లేకుండే మహిళలకు కూడా వాళ్ళకి అవకాశం కల్పించిండ్రు. మరి కాకపోతే మరి సుప్రీంకోర్టు ఏం చేస్తో చూడాలి. 25,000 కొలువులు మెగా టెక్స్టైల్ పార్కులో భర్తీకి
కిటెక్స్ ప్రకటన ఇవాల్టి నుంచి ఇంటర్వ్యూలు ఉంటాయంట. విడతల వారీగా భర్తీ చేయనున్న కంపెనీ. త్వరలో వరంగల్ టెక్స్టైల్ పార్క్లో మరిన్ని కంపెనీలు పెట్టుబడులు. ఇక విమానాశ్రయం వస్తుండడంతో ఆసక్తి. ఇక పార్క్ విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి. ఇక PM మిత్ర పథకం కింద గుర్తించాలని కేంద్రానికి సర్కార్ విజ్ఞప్తి చేసింది. మొత్తం మీద ఇక్కడ మెగా టెక్స్టైల్ పార్క్కి సంబంధించి 25,000 ఉద్యోగాలు రిక్రూట్ చేసుకుంటారంట. ఒక మంచి పరిణామమే. గోదావరి బనకచెర్ల చేపట్టొద్దు, పోలవరం విస్తరణతో అనుసంధానం చేస్తున్నారు. గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక ప్రాజెక్టు DPRను తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ ఓకే. అయితే పెద్దవాగు ఆధునీకరణ పనులకు ఏపీ సమ్మతి. ప్రాజెక్టులకు బోర్డు అప్పగించబోమన్న 2 రాష్ట్రాలు. బోర్డు కార్యదర్శిపై విచారణ కమిటీ వేసిందంట. బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. సభ్య కార్యదర్శి పైన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి బనకచెర్ల అనుసంధానంపై తెలంగాణ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టును విస్తరించి ఈ అనుసంధానం చేపడుతున్నామని తప్పుపట్టింది. 1980లో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం 10,000 క్యూసెక్కుల అంటే 283 క్యూమెక్కుల సామర్థ్యంతో పోలవరం కుడి ఎడమ కాలువల నిర్మాణానికే అనుమతి ఉందని గుర్తు చేసింది. కానీ ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా ఎలాంటి సహేతుకత లేకుండా 2019లో 141 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇదంతా కూడా చేసిందంటే ఆగమాగం చేస్తున్నారు. కాకపోతే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు. వీర్య నిరోధక మాత్ర, హార్మోన్ రహిత ట్యాబ్లెట్. ఇక YCT 529ను అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రజ్ఞులు 99% సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు ఎలుకలు కోతులపై ప్రయోగం చేసిందంట. ఇక మనుషులపైన తొలి ట్రయల్ పూర్తి. న్యూజిలాండ్లో 2వ దశ. ఈ దశాబ్దం చివరికి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందంట. మొత్తం మీద వీర్య నిరోధక మాత్ర ఏదైతే పిల్లలు కాకుండా అంటే గర్భ నిరోధక మాత్రలు ఎవరైతే మహిళలు వేసుకుంటారు కదా ఇప్పటి వరకు, అయితే మహిళలు వేసుకోవడం కాదు ఇప్పుడు పురుషులకు కూడా ఇవి వచ్చినాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ ట్రయల్ పూర్తి అయిందంట. మొత్తం మీద సక్సెస్ అయిందని చెప్పేసి అంటున్నారు. జంతువులపైన చేసినటువంటి ట్రయల్ సక్సెస్ అయింది అంటున్నారు. కాబట్టి మగవాళ్ళు కూడా గర్భ నిరోధకమైనటువంటి అంటే దానికి సంబంధించి వీర్యం నిరోధక మాత్రలు వేసుకునేటువంటి అవకాశం ఉంటుందంట ఇది పూర్తి అయితే. మీరు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, గర్భ నిరోధక మాత్రలు అంటే మహిళలు మాత్రమే వాడేవి దొరుకుతాయి. పురుషులు వాడే మాత్రలు ఎక్కడా దొరకవు. దాదాపు 7-8 దశాబ్దాలుగా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన శాస్త్రజ్ఞులు కృషి చేస్తున్న మేల్ బర్త్ కంట్రోల్ పిల్స్ను మాత్రం అభివృద్ధి చేయలేకపోయారు. కానీ యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాకు చెందినటువంటి శాస్త్రజ్ఞులు తాము అద్భుతాన్ని సాధించామని చెప్తున్నారంట. ఎందుకంటే పురుషులు కూడా వాడే ట్యాబ్లెట్లు వచ్చినాయని అంటున్నారంట. మరి అసలుకి ఎసరు కాగల కథ. అధ్యక్ష నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, తర్వాత విజయశాంతి, శంకర్ నాయక్, బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమరయ్య. ఇక సిపిఐ నుంచి సత్యం, PRTU నుంచి శ్రీపాల్ రెడ్డితో ప్రమాణం చేయించిన చైర్మన్ సుఖేందర్ రెడ్డి. హాజరైన కాంగ్రెస్ బీజేపీ ముఖ్య నేతలు మంత్రులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఎమ్మెల్సీ విజయశాంతికి కిట్ను అందజేస్తున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అంటూ ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడ PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తర్వాత ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలామంది వచ్చినట్టున్నారు. మొత్తం మీద ఇప్పటి నుంచి అధ్యక్ష అంటారు. ఇక వాళ్ళకి అవకాశం వచ్చేసింది. వాళ్ళు ఎమ్మెల్సీలుగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి చూద్దాం. శనార్థి తెలంగాణ. అరే అవునుగా నిన్న చెప్పిన కదా, ఏది BC SC STలకు సంబంధించి వీళ్ళపైన కొట్లాట పెట్టేటువంటి కుట్ర జరుగుతుందని చెప్పినాం కదా. వాస్తవంగా అది జరుగుతూ ఉంది. ఇక్కడ హైదరాబాద్ ఇది ఇక్కడ JNTU ఉంది కదా, JNTU యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఏది ఎగ్జామినేషన్ కంట్రోలర్కి సంబంధించి తీర్మానం వల్ల ఏమైందంటే యాక్చువల్గా ఒక BC మహిళా ప్రొఫెసర్ ఉండే అక్కడ, BC మహిళా ప్రొఫెసర్ అక్కడ ఎగ్జామినేషన్ కంట్రోలర్గా ఉండే. తర్వాత ఒక లంబాడా బిడ్డ అంటే గిరిజన బిడ్డ అక్కడ
డైరెక్టర్గా ఉండే ఎగ్జామినేషన్ కంట్రోల్ దానికి సంబంధించి డైరెక్టర్గా ఉండే, తర్వాత ఇంకొక అట్లా మొత్తం మీద 3 ఉండే. అయితే దానికి సంబంధించి అక్కడ ఏదో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. అంటే ఆరోపణలు వస్తే నిజంగా అసలు యాక్చువల్గా ఎక్కడ జరిగింది ఏం కథ అనేటువంటి విషయం ఎంక్వైరీ చేసి అది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు యాక్చువల్గా నిన్న ఒకటి ప్రెస్ మీట్ పెట్టించారు ఇక్కడ, ఏది గిరిజన అంటే సంఘాల ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఇట్లా ఏది ఎవరి దగ్గర ఉంటుంది పాస్వర్డు ఎగ్జామినేషన్ కంట్రోలర్ దగ్గర ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్ కంట్రోలర్ని ఇదివరకు తీసేసిండ్రు, తీర్మానం వెళ్ళి అక్కడ రీఇన్స్టేట్ చేయించిండ్రు. అంటే ఇది కరెక్ట్ కాదు. ఒక బీసీ బిడ్డ ప్రొఫెసర్ అయింది, ఆమె లేడీ. ఆమె ప్రొఫెసర్ అయిన తర్వాత అక్కడ ఎగ్జామినేషన్ కంట్రోలర్గా ఉంటే ఆమెకు ఎట్లాంటి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆమె పైన ఎట్లా చర్యలు తీసుకుంటారని చెప్పేసి అడిగితే అక్కడ బీసీ దానికి పైన స్పందించేసి రీఇన్షియేట్ చేస్తున్నట్టుగా ప్రకటించిండు. అయితే ఆ తర్వాత ఇక్కడ డైరెక్టర్ను తర్వాత ఇక్కడ ఇంకా కింద ఉన్నటువంటి ఇంకొక అసిస్టెంట్ కంట్రోలర్ని తీసుకోకపోతే వాళ్ళు ఏమంటారంటే అంటే డైరెక్టర్ని తీసుకోలేదు అంటే మరి డైరెక్టర్ మీద ఆరోపణలు వచ్చినట్టు అవుతుంది కదా, అందుకని ఈమె కూడా అన్యాయం జరుగుతుందిగా అని చెప్పేసి గిరిజన సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా వాళ్ళది కాదు అసలు యాక్చువల్గా ఇది. కాకపోతే అంటే పైన కుట్ర జరుగుతూ ఉంది. ఏంటంటే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వీళ్ళపైన ప్రత్యేకంగా ఏది ఒక కుట్ర చేసి వీళ్ళ మధ్యలో కొట్లాట పెట్టాలనేటువంటి ఒక ధోరణి కొనసాగుతూ ఉంది. అంటే ఇక్కడ బీసీ ప్రొఫెసర్కి, తర్వాత అక్కడ ఎస్టీ ప్రొఫెసర్కి, తర్వాత ఇక్కడ ఎస్సీ ప్రొఫెసర్కి వీళ్ళ ముగ్గురు మధ్యలో కొట్లాట పెట్టడం ద్వారా ఏమైందంటే ఈ 3 వర్గాల మధ్య, అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఈ 3 వర్గాల మధ్య కొట్లాట పెట్టేసి ఆయన మంచిగా ఇదంతా కూడా కథ అంతా చూస్తూ ఉన్నారు కొంతమంది వాళ్ళు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ విషయం పట్ల గిరిజన బిడ్డలు కూడా, అంటే ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఒక రెడ్డి ఉన్నారని చెప్పేసి ఇట్లా అన్నారు అని చెప్పేసి అంటారు. అరే ఒక రెడ్డి ఉన్నారంటే ఒకవేళ కాదు అని చెప్తే సరిపోతుంది దానిపైన, అంటే డైరెక్టర్గా ఉన్నారంటే కాదు ఒక లంబాడ బిడ్డ ఉన్నది తర్వాత ఆమె డైరెక్టర్గా ఉన్నదని చెప్తే సరిపోతుంది. నిజంగా ఒకవేళ ఎవరు ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు లాజిక్ ఏం మాట్లాడుతున్నారంటే ఈ లాజిక్ అంతా పైనుంచి వస్తాయి, ఇవంతా కూడా ఆదేశాలు పైనుంచి వచ్చేసి లాజిక్ ఏమంటారంటే ఇవి పాస్వర్డ్లు తర్వాత ఇవన్నీ అంశాలు కూడా ఎవరు ఇక్కడ ఎగ్జామినేషన్ కంట్రోలర్ దగ్గర ఉంటాయి కదా, కంట్రోలరే బాధ్యత వహించాలి కదా, అందుకనే గతంలో తీసేసిండ్రు కదా వీసీ అని చెప్పేసి అంటా ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం, సరే అట్లుంటుందని చెప్పేసి అనుకుందాం 100%. కానీ గతంలో ఏది టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 పేపర్ లీకేజీకి సంబంధించి పేపర్ లీకేజ్ అయింది. పేపర్ లీక్ అయితే మరి ఎవరి దగ్గర ఉంటుంది పాస్వర్డు, ఎవరి దగ్గర ఉంటాయి ఈ అంశాలన్నీ కూడా అంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ దగ్గర ఉంటాయి. అప్పుడు ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి దగ్గర ఆ పాస్వర్డ్ ఉంటుంది, తర్వాత విషయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి, ఆయన దగ్గర ఉంటాయి. ఆ తర్వాత అప్పుడు సెక్రటరీగా ఉన్నటువంటి అనితా రామచంద్రన్ ఉన్నది. మరి వీళ్ళ దగ్గర వీళ్ళకు కీలకమైనటువంటి మనుషులు అక్కడ ఏది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశానికి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి. మరి అప్పుడు వీడు ప్రవీణ్ అంటోడు ఒకడు వచ్చేసి మొత్తం కూడా ఈ పాస్వర్డ్ని దొంగిలించిండు, వాడే మొత్తం కూడా పేపర్లను బయటకు అమ్ముకున్నాడు, వాంతో పాటు ఇంకో కొంతమంది ఉన్నారు అని చెప్పేసి కొంతమందిని అరెస్ట్ చేసిండ్రు, రకరకాలుగా ఇవన్నీ చేసిండ్రు. మరి దీనికి బాధ్యతగా వహించాల్సినటువంటి జనార్దన్ రెడ్డి పైన కనీసం ఒక్క మాట కూడా ఎవరు కూడా అనలేదు. అక్కడ ప్రభుత్వం అనలేదు, ఇక్కడ ప్రజల నుంచి కూడా అనలేదు. అంటే జనార్దన్ రెడ్డి ఏమో సేఫ్ సైన్లో ఉన్నాడు. అంటే వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉంటే, అంటే నిజంగా అసలు యాక్చువల్గా చాలా అంటే కీలకమైనటువంటి అంశం ఇది. అంటే గ్రూప్ 1 అంశానికి సంబంధించి పేపర్ లీకేజ్ అయితే కూడా ఒక రెడ్డి ఉంటే అక్కడ కనీసం ఆయన ఒక్క మాట అన్నారు. ఆయన దగ్గరనే పాస్వర్డ్ ఉంటుంది, మరి పాస్వర్డ్ ఆయన దగ్గర ఉన్నప్పుడు మరి మొత్తం అన్నీ జరిగినప్పుడు ఆయనని బాధ్యుని ఇవ్వాలి కదా. లేకపోతే సెక్రటరీ ఉంటారు అక్కడ అనితా రామచంద్ర, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్, మరి ఆమెను బాధ్యులు ఇవ్వాలి కదా గతంలో. మరి కనీసం వాళ్ళ గురించి పట్టించుకోలే. ఏం చేసిండ్రు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ వాడు ఏది అవుట్సోర్సింగ్ తర్వాత కాంట్రాక్ట్ వాడిలో జాయిన్ అయ్యిండు కాబట్టి వాడిని బాధ్యుని చేస్తామని చెప్పేసి వాడు నిజంగా ఆయన బాధ్యుని ఇవ్వాల్సిందే, వాడిని నిజంగా 100% శిక్షించాల్సిందే, మనం దాన్ని కాదంటలేం. కానీ వాళ్లకు జరిగినప్పుడు ఒక న్యాయం ఉంటుంది, అంటే పాస్వర్డ్ వీడు దొంగిలించిండు వీడు చేసిండు అని అంటారు. మరి ఇక్కడ జేఎన్టీకు సంబంధించి కూడా ఎవరైనా దొంగిలించి ఉండవచ్చు, దానిపైన ఎంక్వైరీ చేయాలి. లేకపోతే ఇంకెవరైనా లేకపోతే ప్రొఫెసర్లే కుట్ర చేసి ఉండవచ్చు, మరి దానిపైన ఎంక్వైరీ జరగాలి. అదంతా జరగకుండా బీసీ ప్రొఫెసర్ని మళ్ళీ తీసుకుంటే దానిపైన మళ్ళీ ఒక లంబాడ బిడ్డలతోటి మళ్ళీ ఇక్కడ బీసీల పైన ఉసిగొల్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా మానుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఒక్కటే, ఈ విషయం గుర్తుపెట్టుకోరు, వీళ్ళందరూ కూడా ఒక్కటే. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక పెద్ద మనిషి ఉంటే ఒక ఆఫీసర్ ఉండడంట,
ఒక ఆఫీసర్ ఉంటే ఒక ఫలానా కులానికి సంబంధించినటువంటి ఆయన కూర్చుంటే ఏం చేస్తారంటే అసలు యాక్చువల్గా ఒకవేళ వీళ్ళందరూ వస్తారనుకో ఎస్సీ బీసీలు ఎవరన్నా అక్కడ నాయకులు వస్తారు కదా, చుట్టుపక్కల నుంచి నాయకులు వస్తారు కదా, ఆయన ఒక ఆఫీసరు అక్కడ కూర్చుంటే ఏం చేస్తారంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ముందర కుర్చీలు ఉంటాయిగా, 4-5 కుర్చీలు ఉంటాయిగా, కుర్చీలని తీసి లోపల వేయరా అంటారంట. ఈయన ఒక్కడే కూర్చోవాలి, ఎందుకంటే ముందర అందరూ నిలబడాలి. అదే ఒకవేళ బీసీ ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే అట్లుండదు పరిస్థితి, అందరికి కుర్చీలు వేస్తారు, సమానంగా కూర్చోబెట్టి మాట్లాడతారు, లెక్క ఉంటుంది లెక్క. కాబట్టి ఇటువంటి కుట్రలు బంద్ చేయరు. నిజంగా 100% అక్కడ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో లంబాడ బిడ్డకు అన్యాయం జరగాలని చెప్పి ఎవరు కూడా కోరుకుంటలేరు. 100% ఆమెను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ కింద ఉన్నటువంటి అసిస్టెంట్ రిజిస్టర్గా ఉన్నటువంటి ఆయనను కూడా ఒక ఎస్సీ బిడ్డ ఉన్నాడు, వాళ్ళని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరో వేస్తున్నటువంటి కుట్రలో భాగంగా, ఎవరో పండుతున్నటువంటి పన్నాగంలో భాగంగా మనం కొట్టుకుంటే ఆగమవుతుంది లెక్క. కాబట్టి ఈ విషయం పట్ల నేను నిన్నే చెప్దాం అనుకున్నాను. కాకపోతే అంటే వాళ్ళు ఓ ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే మాట్లాడదామని చెప్పేసి ఇవాళ మాట్లాడుతున్నా. ఎందుకంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నేను ప్రెస్ మీట్ పెట్టేసి ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. నేనేమంటా ఉన్నానంటే ఇప్పుడు ఒక ఓసీ అంటే ఒక ఎవరు జనార్దన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉంటే గ్రూప్ 1 పేపర్ లీక్ చేస్తే మొత్తం పాస్వర్డ్ అంతా ఓరి దగ్గర ఉండాలి, తీసుకొచ్చి గుంజి కొట్టాలి కదా. మరి ఆయన కనీసం ఒక్క మాట లేదు, ఆయన పైన కేసు లేదు, ఆయన పైన కనీసం పిటీ కేసు కూడా లేదు. అది పక్కకు పెట్టేసి మంచిగా సూపర్, ఆయన మంచిగా ఉంటాడు, తర్వాత ఇక్కడ వీళ్ళు మంచిగా ఉంటారు. కానీ ఇక్కడ అది ఎగ్జామినేషన్ కంట్రోలర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరనే పాస్వర్డ్ ఉంటుంది, కాబట్టి వీళ్ళనే బాధ్యులు ఇవ్వాలని చెప్పేసి ఇటువంటిది వాదనలు కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రాజకీయాలు చేసుడు, ఇట్లా ఏమంటారు మొత్తం కూడా అణిచివేసుడు, బీసీ ఎస్సీ ఎస్టీల మధ్య కొట్టాట పెట్టుడు బంద్ చేయరు. అది బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. లేకపోతే ఇంకా తీవ్ర రూపం దాలుస్తుంది. ఎప్పుడైతే మనం చెండుని బంతిని తీసి నేలకు కొడతామో అది గట్టి ఎగురుతుంది. కాబట్టి ఇటువంటి బంద్ చేయరు. నిజంగా ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసేసి నిజంగా ఆడు ఓడున్నాడు కథాన్ని తేలాలి. అది అట్లుంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ మధ్యలో కొట్లాట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. బీసీ ఉద్యోగులారా, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులారా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రత్యేకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మీ మధ్యలోనే కొట్లాట పెట్టేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక బీసీకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి అండగా నిలిస్తే 100% అండగా నిలుస్తాం, 100% బాసటగా ఉంటాం. అన్యాయం జరిగితే బరాబర్ ఉంటారు. అంటే ఎవరు లేకపోతే ఇక తీసి మీ ఇష్టం వచ్చినట్టుగా అయ్యే జాగీర్ లెక్క ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు ఇచ్చేసుకుంటారు. నామినేటెడ్ పోస్టులు అవి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. బంద్ చేయరు అవి. ఇక రేవంత్ సెల్ఫ్ గోల్, హెచ్సియు భూబంధం ముఖ్యమంత్రి ఖాతాలోకి. సీఎం మొండిపట్టే హెచ్సియు స్టూడెంట్స్ ఆగ్రహానికి కారణం. పరిస్థితులు చెయ్యి దాటక ముందే హైకమాండ్ రంగప్రవేశం. రేవంత్ను పక్కన పెట్టేసిన అధిష్టానం. అందుకే మీనాక్షి నటరాజన్ ఎంట్రీ. మీనాక్షితో చర్చల తర్వాతే విద్యార్థులపై కేసుల ఉపసంహరణ ప్రకటన. డిప్యూటీ సీఎం భట్టితో స్టేట్మెంటు. చర్చలలో ఎక్కడా కనిపించని రేవంత్ రెడ్డి. హైకమాండ్ నుంచి రేవంత్కు తలంటు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా మనం గతం నుంచి చెప్పుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి పైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి. రకరకాలుగా ఆయనను బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనకు దాని ఏమంటారు సత్యదూరమైనటువంటి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు, ఆయనను బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం గతం నుంచి హెచ్చరించినాం. అయినా కానీ ఎవరు పట్టించుకోకపోతే ఇప్పుడు ఏమవుతుంది, రకరకాల అంశాల్లో ఆయనని ప్రధానంగా టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అది జరిగితే నేను ఏమంటానంటే ఇట్లా కొంతమంది వాళ్ళ దాంట్లో వాళ్ళే మళ్ళా సొంత పార్టీనే సొంత మంత్రులే ఇదంతా కథ నడుస్తుంది లెక్క. కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తే ఇప్పుడు ఇట్లుంటుంది అన్నట్టు లెక్క. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల వివాదాస్పద భూ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ అయినట్లు కనిపిస్తోంది. హెచ్సియు 400 ఎకరాల ల్యాండ్ పంచాది జాతీయ స్థాయిలో పెద్ద రచ్చే కావడంతో హైకమాండ్ ఆయనకు గట్టిగానే తలంటినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మొండిపట్టు వీడాలనే సూచనలు చేసినట్లు సమాచారం అంట. వివాదంపై నేషనల్ మీడియా భారీగానే రచ్చరచ్చ చేసింది. ప్రముఖ హిందీ, ఇంగ్లీష్ జాతీయ ఛానల్స్ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారం పైన డిబేట్స్ కూడా పెట్టినాయి. మొత్తం మీద ఆయనని బదనాం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని జాగ్రత్తగా పసిగడితే మంచిగా ఉంటుంది ఇంటెలిజెన్స్ వర్గాలు. ఇక గచ్చిబౌలి భూములపై విచారణ 24కు పోస్ట్పోన్ చేసిందంట. కౌంటర్ రిపోర్టు 24లోగా సమర్పించాలి. ప్రతివాదనలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, వాయిదా పడ్డది.
ఎందుకంటే ఇది అసలు యాక్చువల్గా ఇద్దరు కూడా వాదనలు వినిపించుకోవచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక సుప్రీం నిరాకరణ, వీపీప్యాట్ స్లిప్స్ను లెక్కించాలని పిటిషన్ విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు. ఏది ఇక్కడ ఈవీఎంలకు సంబంధించి, ఈవీఎంల మీద మాకు నమ్మకం లేదు దొరా అని చెప్పేసి అంటే మరి అందులో స్లిప్పులు కూడా పడుతున్నాయి కదా, స్లిప్లను లెక్కించాలనేటువంటి ప్రతిపాదన పెడితే సుప్రీంకోర్టు కొట్టేస్తుందట. ఈవీఎంలు సురక్షితమైనవి, యూజర్ ఫ్రెండ్లీ అనే వ్యాఖ్యలు, ఇక స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేత ఏడవుతుంది. లేకపోతే డైరెక్ట్గా ఇప్పుడు అమెరికాలో ఓట్లు నడిచేదే, అమెరికాలో ఓట్లు వేసేది కూడా అంత టెక్నాలజీ ఉంది బాగా అట్లా ఇట్లా అనుకుంటున్నాం కదా, అక్కడ కూడా మాన్యువల్గానే గుద్దుతారు. పేపర్ తీసుకొచ్చేసి మనిషి గుద్ది అని లేస్తారు, డబ్బలు వేస్తారు. మన దగ్గరనేమో ఒత్తుడే. ఆ ఒత్తుడు ఎందుకు రాని ఆయన ఒత్తుడిలో మరి మోసం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఈ నేపథ్యంలో స్లిప్లు కూడా లెక్కించాలంటే సుప్రీంకోర్టు వద్దన్నదంట. ఇది కథ. ఇక కేంద్రానిది చవతి తల్లి ప్రేమ, మోడీ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు సున్నా, తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ పవర్లోకి రాదు, ఆ పార్టీ పగటి కలలు కనడం మానేయాలి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు. ఇక జీవో 29 రద్దు చేయాలి. ఈ జీవోతో బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నష్టం జరుగుతోంది. బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కన్ సంజయ్ అంటా ఉన్నాడు. 100% ఈ 29 జీవోకు సంబంధించి రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది కోర్టులకు కూడా తెలుసు ఈ విషయము. కోర్టులు ఏంటంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి మేము దీన్ని ఏం అనలేకపోతున్నాం, మీరు ఎగ్జామ్ అనేది రిజల్ట్ ఇచ్చుకోవడం అని చెప్పేసి ఆ కోర్టు చెప్తా ఉంది. ఈ 29 జీవో ఏంది అంటే, ఈ 29 జీవో ఏంది అంటే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 4 5 6 7 ర్యాంకులు వస్తాయి కదా, ఈ ర్యాంకులు వస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఎస్సీ బిడ్డ ఉన్నాడు అనుకో, ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ వచ్చిన ఎస్టీ బిడ్డ ఉన్నాడు, ఇంకో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి బీసీ బిడ్డ ఉన్నాడు అనుకో, వీళ్ళకు ఏం చేస్తారంట, వీళ్ళని తీసుకుపోయి వాళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో వాళ్ళని భర్తీ చేస్తారు. ఎవరిని? ఈ ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ ఈ ర్యాంకులను పక్కకు పెట్టేసి జనరల్గా అసలు యాక్చువల్గా ఫస్ట్ 50% జనరల్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత రిజర్వేషన్కి వెళ్ళేసి రిజర్వేషన్లో ఆయా ఎవరైతే ఉంటారో నెక్స్ట్ ఉంటారో వాళ్ళని తీసుకుపోయి అక్కడ రిజర్వేషన్లో వేయాలి. దాని ద్వారా మంచి జరుగుతుంది. కానీ ఈ జనరల్ ర్యాంకింగ్స్లో వచ్చినటువంటి టాప్ ర్యాంక్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకుపోయి ఎక్కడ వేస్తున్నారు? రిజర్వేషన్లు వేస్తున్నారు. దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 29 జీవోను రద్దు చేయాలని చెప్పేసి అంటున్నారు. చాలామంది, కొన్ని వందలాది మంది గ్రూప్ 1 అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు చాలామంది కోర్టుకు కూడా వెళ్ళిన తర్వాత కోర్టుకి వెళ్ళింది, కోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అంతా వెళ్తే లాస్ట్ దాన్ని కొట్టేసిండ్రు. అంటే దాన్ని ఆపేసిండ్రు. అసలు యాక్చువల్ కొట్టేయడం కాదు, అది న్యాయమైనటువంటిది. ఎందుకంటే అసలు యాక్చువల్గా 29 జీవోను రద్దు చేయాలి. ఈ జీవోని కొంతమంది దుర్మార్గులు, వాళ్ళ పేర్లు కూడా తెలుసు కానీ వాళ్ళు తీసుకొచ్చిండ్రు. ఇది తీసుకొచ్చేందంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు రాకుండా కుట్ర వండినరు వాళ్ళు. ఆ కుట్ర అమలైపోతూ ఉంది. 100% రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక మే 6 నుంచి ఆర్టీసీ సమ్మె. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లేబర్ కమిషనర్కు సమ్మె నోటీసులు. ఇక తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్, లేకుంటే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరిక. ఇక యూనియన్లన్నీ కలిసి రావాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిస్తుందంట. సమ్మెకి వెళ్తారట ఆర్టీసీ సమస్యలపైన. సమస్యలు పరిష్కరించండి వాటిని. ఇక కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. 6 చేత గుత్తా ప్రమాణం చేయించిండు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. ఇక కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, అటు శంకర్ నాయక్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం, బీజేపీ నుంచి కొమరయ్య, పిఆర్టీయూ నుంచి శ్రీపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసింది నిన్న. కొమరయ్య ఫోటో వేయలేదా? అదే సరిపోలేము, స్పేస్ సరిపోయినట్టుంది. ఇటీవల ఎమ్మెల్యే కోట తర్వాత పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల నుంచి గెలిచిన 7 శాసన మండలి సభ్యులు ప్రమాణం చేసిండ్రు నిన్న. వాళ్ళ చేత ప్రమాణం చేయించిండు ఆయన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. ఇక సామాన్యులకు బిగ్ షాక్. ఎల్పీజీ సిలిండర్పై 50 రూపాయల పెంపు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాల్టి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయి. పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ పెంచిన కేంద్రం ప్రజలపై భారం ఉండదు అని చెప్పేసి కంపెనీలే భరిస్తాయని చెప్పేసి అంటుంది. ఏది ఆ పెట్రోల్ పైన అంట, పెట్రోల్ డీజిల్ పైన. అగో కన్నుల పండుగగా రామయ్య పట్టాభిషేకం. నిన్న అంటే మొన్న కళ్యాణం జరిగింది కానీ నిన్న పట్టాభిషేకానికి కార్యక్రమానికి అక్కడ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెళ్ళి అక్కడ గిరిజనకు సంబంధించినటువంటి అంటే అక్కడ మ్యూజియం కూడా అవన్నీ కూడా నిన్న ప్రారంభించిండు. భద్రాద్రి రామయ్య పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మిథిల కళ్యాణ మండపంలో రాములోరి పట్టాభిషేకం సోమవారం అంగరంగ వైభవంగా సాగింది. ఇక రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రామయ్య పట్టాభిషేకానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన వేడుకలైన సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం తదితర మహోత్సవాల్లో గవర్నర్ పాల్గొన్నారు. రాములవారి పట్టాభిషేకానికి హాజరవడం ఎంతో సంతోషంగా ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. తనకు ఇది ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు. మరోవైపు భద్రాద్రి రామయ్యను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చిండ్రంట. నిన్న గిరిజనులకు సంబంధించినటువంటి ఏవైతే అక్కడ ఆదివాసీ బిడ్డలకు సంబంధించినటువంటి ఒక మ్యూజియాన్ని నిన్న ప్రారంభించిండ్రు. ఇక్కడున్నది ఇక్కడనా నిన్న ఎదుర్కొని తీసుకొని పోయారు గవర్నర్ని. మంత్రి తుమ్మల కూడా ఉన్నాడు. స్టాల్స్ అవన్నీ కూడా పరిశీలించింది నిన్న. అంటే గిరిజన ఉత్పత్తులు ఉంటాయి కదా, అవన్నిటికి సంబంధించి నిన్న స్టాల్స్ అవన్నీ కూడా పరిశీలించింది. గిరిజనుల నృత్యాలు, కోయ ఆదివాసీ బిడ్డలు అన్ని వస్తువులు అవన్నీ కూడా నిన్ను చూసిండు. అక్కడ బలరాం నాయక్ కూడా వచ్చినట్టు. నాటుకోడి పులుసు అంట. ట్రైబల్ ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్ దీన్ని ప్రారంభించిండు. ఐటీడీఏ భద్రాచలం ప్రాంగణంలో అద్భుతమైన హంగులతో అత్యాధునికమైన ఫెసిలిటీస్తో గిరిజన మ్యూజియాన్ని డెవలప్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న గిరిజనుల యొక్క సంస్కృతి, వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ పండుగలు అవన్నీ కూడా ఈ జనరేషన్కి, రాబోయే జనరేషన్లు అందరికీ కూడా తెలియాలి. ఈ వాల్యూస్ అన్నీ కూడా సజీవంగా ఉండాలి అన్న సదుద్దేశంతో రెనోవేట్ చేసి రీడెవలప్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా లైఫ్ స్టైల్ రూమ్ అని డెవలప్ చేశాము విత్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్. సో వాళ్ళ ఇల్లు ఎట్లా ఉండేవి, వ్యవసాయం ఎట్లా చేసేవారు, ఫారెస్ట్లో సేకరణ ఎట్లా చేసేవాళ్ళు, అంగళ్ళకు తీసుకొని ఎట్లా అమ్మేవారు అన్న కాన్సెప్ట్తో. తర్వాత ఆర్ట్ రూమ్ డెవలప్ చేశాము. సో వేరే వేరే కమ్యూనిటీస్ వాళ్ళు ఎట్లాంటి బొమ్మలు తయారు చేసుకునేవాళ్ళు. హంటింగ్ రూమ్, మేజర్గా వాళ్ళది ప్రధానమైన వృత్తి వేట ఉండేది. సో ఎట్లాంటి కొడవలు వాడారు, ఎట్లాంటి గొడ్డలు వాడారు, ఇప్పుడు మేజర్గా దాంతోపాటు చేపలు పట్టేవారు, ఎట్లాంటి ఎక్విప్మెంట్ వాడేవారు, పట్టిన చేపలను ఎక్కడ వేసేవారు, దీంతో హంటింగ్ రూమ్ చేసాము. దాంతోపాటు హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ ఆర్నమెంట్స్ రూమ్. సో వాళ్ళ చేతి వృత్తులతో గంపలు కానీ అవన్నీ ఎట్లా తయారు చేసేవాళ్ళు, ఎట్లా వాడేవారు అని డిస్ప్లే కూడా చేశాము. రకరకాలమైన ఆభరణాలు ధరించేవారు, న్యాచురల్గా దొరికేవి, వాటిని డిస్ప్లే చేశాము. నెక్స్ట్ వేరే వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎట్లాంటి పండుగలు చేసుకున్నారు, వాటి విశిష్టత ఏంటి అని చెప్పేసి ఫెస్టివల్ రూమ్ డెవలప్ చేశాము. సో ముఖ్య ఉద్దేశం అందరికీ కూడా, ఇప్పుడు యంగ్ జనరేషన్ అందరూ కూడా పాత కోర్ వాల్యూస్ మర్చిపోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కల్చర్ ఉంది, ఇంత రిచ్నెస్ ఉంది అని తెలియజేయడానికి ఈ మెయిన్ ఉద్దేశము. దానితో పాటు మేము మట్టి ఇల్లు, వెదురు గృహాలు, మా ఐటీడీఏ నుంచి తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ అమ్మడానికి అంగళ్ళు, అట్రాక్షన్గా ఉండడానికి సెల్ఫీ పాయింట్స్ పెట్టాము. మా ట్రెడిషనల్ ఫుడ్ అనేది చాలా బలవర్ధకమైన ఆహారము. సో దానికి కూడా మేము లంచ్ రూపంలో పెడుతున్నాము. ఇతర ట్రైబల్స్కి కూడా వేరియస్ అంటే ఫాస్ట్ ఫుడ్ కానీ, టీ స్టాల్స్ కానీ అట్లా కూడా మేము అలొకేట్ చేశాము.
మొత్తం మీద అక్కడ ఆదివాసీ గిరిజన బిడ్డలకు సంబంధించి 100% వాళ్ళు తినే తిండి కానీ లేకపోతే అక్కడ ఆచార వ్యవహారాలు కానీ వాళ్ళు అంటే ఉపయోగిస్తున్నటువంటి ఏవైతే వేటకు సంబంధించి ఉపయోగించేటువంటి వస్తువులు కానీ అన్నింటిని కూడా అక్కడ ప్రదర్శనకు పెట్టేసిండ్రు. తర్వాత వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్తా ఉన్నారు ఆ ఆఫీసర్లు. అయితే మొత్తం మీద నిన్న జిష్ణుదేవ్ వర్మ అక్కడికి వెళ్ళేసి అక్కడ గిరిజన మ్యూజియాన్ని తర్వాత అక్కడ ప్రారంభించిండు. భద్రాచలంలో దేశవ్యాప్త కులగణన చేయాలని చెప్పేసి డిమాండ్ తోటి అంత నడుస్తూ ఉంది. బీసీల డిమాండ్ను నెరవేర్చాలి. 8వ రోజుకు చేరిన బీసీ నేత బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ దీక్ష. తనకేమైనా జరిగితే కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు జక్కని సంజయ్ వెల్లడి. ఇక ఢిల్లీలో జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తూ ఉన్నారంట. మొత్తం మీద జరుగుతూ ఉంది. అది ఆమరణ దీక్ష కొనసాగుతూ ఉంది. నా భూమి కాపాడండి అని చెప్పేసి కలెక్టర్కు న్యాయవాది నరేందర్ విన్నపం. ఇక్కడ ఈ మధ్యలోకి వచ్చిందా? నేటి మాట చూసుకుంటే, నేను ఓ పనికి మాలిన ఓటరును 500కు 1000 రూపాయలకు ఆశపడి నా ఆత్మాభిమానాన్ని అంగట్లో వేశ్యశీలాన్ని అమ్ముకున్నట్లుగా నా ఓటును అమ్ముకున్నాను. అవినీతి నాయకులను అందలం ఎక్కించి ఎప్పుడు గుడ్లప్పగించి చూస్తున్నాను. ప్రాజెక్టుల పేర్లు చెప్పి నాయకులు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతుంటే నాకు సిగ్గు లేకుండా 1200 మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో నీళ్లు మింగుతున్నాను. అభివృద్ధి పేరుతో అడవులను కొల్లగొట్టి ప్రభుత్వ భూములను అమ్ముతూ చెట్లను నరికేస్తుంటే వన్యప్రాణుల అరుపులు నా మత్తు నిద్రను భంగం చేస్తున్నాయి. బిర్యానీ పొట్లాలకు ఆశపడి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న నాయకులకు ఓట్లేసినందుకు నా ముఖం మీద నేనే ఉమ్ముకోవాలన్న కోపం కట్టలు తెంచుకుంటుంది. ఎన్నికల్లో చెప్పిన హామీలను నమ్మి గోడల మీద పిల్లుల లెక్క పార్టీ కండువారు మార్చే నాయకులను గెలిపించినందుకు నా దేహం సిగ్గుతో తలదించుకుంటుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న బాధతో రాసిండు. ఏటి మాట ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఓకే ఇది ఉంది కదా. ఇక వైట్ టీషర్ట్ ఉద్యమంలో పాల్గొనండి. బీహార్ యువతకు రాహుల్ గాంధీ పిలుపు. ఉద్యోగాల కోసం వలసలు వెళ్ళడం ఆపాలి. కలిసి రాష్ట్ర సమస్యలపై పోరాటం చేద్దాం. అధికారులు రాజకీయ నేతలు పారిపోవద్దు. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసి నిన్న భారీగా జరిగినట్టుంది. వైట్ టీషర్ట్ ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇక మానవ వనరులకు చిరునామా తెలంగాణ. ఆ సంకల్పంతోనే స్కిల్ వర్సిటీ ఏర్పాటు. ఇక యువతకు సాఫ్ట్ స్కిల్స్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. కోర్సు పూర్తయ్యే నాటికి అభ్యర్థులకు నైపుణ్యం రావాలి. రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. ఇక కన్నుల పండుగగా రామయ్య పట్టాభిషేకం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ రాములోరికి జిష్ణుదేవ్ వర్మ పట్టు వస్త్రాల సమర్పణ. గవర్నర్కు గిరిజనుల అపూర్వ స్వాగతం. ట్రైబల్ మ్యూజియంను ప్రారంభించిన జిష్ణుదేవ్ వర్మ. ఇక భద్రాద్రిలో మిన్నంటిన రామన్న స్మరణలు అంటూ ఒక వార్త కనిపిస్తాం. ఇందాక చూసిన విజువల్స్ మనం. భద్రాద్రి రామయ్య పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మిథిలా కళ్యాణ మండపంలో రాములోరి పట్టాభిషేకం సోమవారం అంగరంగ వైభవంగా సాగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రామయ్య పట్టాభిషేకానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన వేడుకల్లో అయిన సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం తదితర మహోత్సవాల్లో గవర్నర్ పాల్గొనండి. అయిపోయిందా? ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి పల్లవి చూద్దాం. నత్తనడకన కొనుగోలు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం. వర్ష సూచనలతో ఆందోళనలో అన్నదాతలు. వరి కోతలు మొదలై నెల రోజులుగా అవుతున్న సగం సెంటర్లు కూడా ఓపెన్ కాలే. మొదలైన చోట ధాన్యం కొనుగోలులో కొర్రీలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తొందరగా గొడ్లు కొనురి తొందరగా అట్లా అంత పరిచయం చేస్తే పాపం ఇన్ని రోజులు వండించి కష్టపడ్డ రైతులకు ఆగమవుతారు. ఇక గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచిండ్రు. భారతీయులు గొప్పోలు అని చెప్పేసి అంటూ ఉన్నారంట. పాకిస్తాన్కు గట్టి షాక్ ఇచ్చిన ఐసీసీ. 7 ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. స్పీకర్ ఛాంబర్లో ప్రమాణం చేసిన ఎమ్మెల్సీలు, హాజరైన బీజేపీ కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిండ్రు. మల్క కుమ్రయ్య అనే నేను టీచర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాడతా. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ ఎమ్మెల్సీ మల్క కుమ్రయ్య అంటున్నాడు. ఆర్టీసీలో సమ్మె సైరన్. మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని
ఆర్టీసీ జేఏసీ పిలుపునిస్తూ ఉంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు సమ్మె నోటీసులు అందజేత, సమస్యలు పరిష్కరించకుంటే ఎంత దూరమైనా వెళ్తామని ప్రకటన, సమ్మెకు మహిళా సంఘాలు ప్రజా సంఘాలు కలిసి రావాలని చెప్పేసి వాళ్ళు పిలుపునిస్తూ ఉన్నారు. ఇక బనకచర్ల సంగతి తేల్చండి, అనుమతి లేకుండా ఏపీ ప్రాజెక్టు ఎలా చేపడుతుంది, ప్రాజెక్టు పూర్తి వివరాలు, దానివల్ల తెలంగాణపై ప్రభావం వివరాలు ఇవ్వాలి. ఇక జేఆర్ఎంపీ సమావేశంలో జేఆర్ఎంపీ అసలు తెలంగాణ అధికారుల వాదన, హాజరైన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అనిల్. ఇదిగో 8 కోట్ల రూపాయలు 3000 బస్సులు కావాలి. ఏప్రిల్ 27 బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ ఏర్పాట్లు, బస్సుల బుకింగ్ కోసం సజ్జనార్ను కలిసిన నేతలు. సిటీ పోలీస్ యాక్ట్ 30 అమల్లోకి తెచ్చిన వరంగల్ పోలీసులు. బీఆర్ఎస్ వరంగల్ సభపై నీళ్ళు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ 8 కోట్ల రూపాయలు ఇచ్చిరట, 3000 బస్సులు కావాలన్నారట. ఏది ఆ సభకు, ఏది మన 25 సంవత్సరాలు అవుతుంది కదా టీఆర్ఎస్ పార్టీ సభ పెడుతుంది వరంగల్లో, సభకు 3000 బస్సులు కావాలన్నారట. 8 కోట్ల రూపాయలు ఇస్తే మరి ఏమవుతుందో చూడాలి. ఇక బీజేపీ తెలంగాణకు చేసిందేం లేదు, 8 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి తెచ్చింది 0. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు. ఆ అధికారులే నిజమైన అంధులు. హైకోర్టు జస్టిస్ నగేష్ భీమపాక దివ్యాంగుల శాఖ అధికారుల తీరుపై ఫైర్ అయింది. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసుపై ఏప్రిల్ 8న తీర్పు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. మొత్తం మీద ఎవరు దివ్యాంగులు, ఎవరు ఇక్కడ అంధులు అంటే ఈ అధికారులే అంధులు ఉన్నట్టు, గుడ్డోళ్ళు ఉన్నారని చెప్పేసి అంటున్నట. కళ్ళు లేని వాళ్ళు కాదు అసలు యాక్చువల్గా, ఇట్లా పని చేయలేని వాళ్ళు, వాళ్ళు ఎంత తిరిగినా కానీ కనీసం పట్టించుకునే వాళ్ళు అందులో అంటూ ఉన్నారు. ఇక బీజేపీ వర్సెస్ ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎండి, బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ ఎన్ గౌతమ్ రావు. 2 పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ. ఈ నెల 23న ఎన్నికలు, 25న ఓట్ల లెక్కింపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించి హైదరాబాద్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావే కీలకం. ఫోన్ ట్యాపింగ్ కేసుపై పోలీసుల కౌంటర్ దాఖలు. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసిండ్రు. ఇక ఏం చేస్తారో మరి, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఆ కేసు అట్లున్నది, ఆ కేసు ఇట్లున్నది, అన్ని కేసులు అట్లనే ఉన్నాయి పెండింగ్లోనే. హెచ్సియు విద్యార్థులపై కేసులు ఎత్తేయండి, న్యాయపరమైన కేసులు ఉత్పన్నం కావద్దు, పోలీసులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది పల్లవిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి సాక్షి చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పేసి డాక్టర్ రాజశేఖర రెడ్డి కొటేషన్ చూసుకోవచ్చు. త్వరలో ఏఐకి మానవ మేధ, మానవునికి మాత్రమే సాధ్యమయ్యే అపార మేధస్సును త్వరలో ఏఐ సాధించనుందని గూగుల్ సంచలన అంచనాకు వచ్చింది. ఇక చైనాపై మరో 50%, చైనా విధించిన ప్రతీకార సుంకాలను వెనక్కి తీసుకోకుంటే ఆ దేశంపై మరో 50% సుంకాలు విధిస్తామని ట్రంప్ అంటున్నాడు. మళ్ళా సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్స్ నిఘా, దేశ సరిహద్దుల పరిరక్షణకు ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ సిస్టమ్ను మోహరిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఇక తుది శ్వాస వరకు పోరాడుతా. అయితే సుప్రీంకోర్టులో సుప్రీం తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో అర్హులైన అభ్యర్థులకు బాధ్యతగా నిలుస్తానని చెప్పేసి మమతా బెనర్జీ హామీ ఇస్తూ ఉన్నారంట. ఇక ఆర్సీబీ అదరహో, ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక హజ్ వీసాలపై సౌదీ నిషేధం, ఇక భారత్ సహా 14 దేశాలకు తాత్కాలికంగా నిలిపేస్తుందట. మరి ఆడికెందుకు పోతారు, ఈడికి పోరాదు, ఇక్కడికి మక్కా మసీదు ఇవి. ఇక ట్రంప్ ట్రేడ్ వార్ ఆపై మాంద్యం భయాలు, మార్కెట్లు భగభగ. ఒకే రోజు మన ఇన్వెస్టర్ల సంపద 14 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. ప్రపంచవ్యాప్తంగా రెడ్ సిగ్నల్. ఆసియా మార్కెట్ల అతలాకుతలం. 4000 పాయింట్లు పడి దాదాపు సగం కోల్పోయిన సెన్సెక్స్. భారత స్టాక్ మార్కెట్లు సైతం 3% వరకు క్షీణత, 15% పతనమైన హాంకాంగ్ సూచి. ఇక చమురు బంగారం ధరలు కూడా భారీగా పతనమైపోయినాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం గట్లున్నది లెక్క. ప్రపంచమే మొత్తం లొల్లి పెడుతుంది. కేసులు ఎత్తేయండి, హెచ్యు విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక కంచ కథ తేలేది ఎప్పుడు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూ వివాదంపై ప్రతిష్టంభన. ప్రభుత్వం, విద్యార్థి సంఘాలు, పర్యావరణవేత్తలు ఎవరి వాదనలు వారివి. ఇక ఈ భూములు సర్కారువేనంటూ కోర్టు తీర్పుల్ని ప్రస్తావిస్తున్న ప్రభుత్వ పెద్దలు అని చెప్పేసి ఒక వార్త. ఇక రైళ్లకు నిడివి చిక్కు ఉంది అని చెప్పేసి ఒక అంటున్నారు. బీఆర్ఎస్ సభకు 3000 బస్సులు కావాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నారు నిన్న. 8 కోట్ల రూపాయలు కూడా పైసలు పట్టుకొచ్చిరట.
ఇక మే 7 నుంచి ఆర్టీసీలో సమ్మె. ప్రభుత్వం ఆర్టీసీ అధికారుల ముందు తాము ఉంచిన 21 డిమాండ్లు పరిష్కరించకుంటే మే 7 నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీలోని ఒక కార్మిక జేఏసీ హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం కార్మిక శాఖ కమిషనర్ తర్వాత ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసులు అందించేసారు. ఇక రాజఫలానికి ట్రంప్ దెబ్బ. రాజఫలం అంటే ఏంటిది? ఆ మామిడి, దీన్నే రాజఫలం అంటారు. ఫలంకా రాజా ఆమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుండే, పాఠం ఉంటుండే. మామిడి పండే ఫలాలకు రాజు అని చెప్పేసి. ఎందుకంటే రకరకాలుగా దీన్ని తొక్కు చేసుకోవచ్చు, తెగ పచ్చడి పెట్టవచ్చు, తినొచ్చు, కోసుకొని తినొచ్చు, పండైనాక తినొచ్చు, రకరకాలు ఉంటుంది, రసం తీయొచ్చు. ఇక రాజఫలానికి ట్రంప్ దెబ్బ. కొత్త సుంకాలతో మామిడి ఎగుమతులు భారం. తెలుగు రాష్ట్రాల మామిడి రైతులకు కొత్త కష్టాలు. 0 నుంచి 5% నుంచి 26% పెరిగిన సుంకాలు. తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా 15,000 టన్నులు ఎగుమతి అవుతూ ఉంటే దీని మీద దెబ్బ పడుతుందంట. అక్కడ రొయ్యల మీద కూడా దెబ్బ పడుతుందట. బనకచెర్ల నిర్మాణం అక్రమం. జీఆర్ఎంబీ భేటీలో అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు 1980కి పూర్తి విరుద్ధం. ఎలాంటి అనుమతులు లేకున్నా ఏపీ పనులు వేగవంతం చేసింది. సిడబ్ల్యూసీలోని టీఏసీ సమావేశాల తీర్మానాలకు సైతం ఇది విరుద్ధం. ఈ అక్రమ ప్రాజెక్టును ఏపీ తక్షణమే విరమించుకోవాలని డిమాండ్. బనకచెర్ల విషయంలో గోదావరి బోర్డు తీరును సైతం తప్పుపట్టిన వైనమని చెప్పేసి ఒక వార్త. ఇక సోమవారం భద్రాచలంలోని మిత్రా స్టేడియంలో నిర్వహించిన పట్టాభిషేక మహోత్సవంలో సింహవాహనంపై ఆసీనుడైనటువంటి శ్రీ రామచంద్ర మూర్తి అని చెప్పేసి అక్కడ చూసుకోవచ్చు. గ్యాస్ బండపై 50 రూపాయల వడ్డింపు అనేది ఒక వార్త. దంచి కొట్టిన వడగళ్ల వాన. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురిసిందంట. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీల్లో వడగళ్ల వాన దంచి కొట్టింది. ఏటూరు నాగారం, కన్నాయగూడెం, మంగపేట, తర్వాత వెంకటాపురం మండలాల పరిధిలో సోమవారం రాత్రి భారీ వర్షం పడడంతో కళ్ళల్లో ఆరబోసిన మిర్చి ధాన్యం తడిచిపోయాయంట. వడగళ్ల వానతో ధాన్యం గింజలు రాలిపోయాయి. మండపేట మండల పరిధిలో వాడగూడెం, పలాయిగూడెం, చుంచుపల్లి, తర్వాత కొత్త మల్లూరు, తిమ్మంపేట, నరసింహసాగర్, తర్వాత పూరేడుపల్లి తదితర గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇరుగుర్తి, తర్వాత కురవి, సిరోలు మండలాల్లో పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించిందంట. వరంగల్ జిల్లా నర్సంపేట, దుగ్గొండి, ఖానాపురం మండలాల్లో కూడా భారీ వర్షం పడ్డదంట. ఈ వాన ఏందో అసలు ఇప్పుడు కొడితే చాలా నష్టం జరుగుతుంది. అమ్మకు రక్ష. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తగ్గిన ప్రసవ మరణాలంట. దక్షిణాదిలో కేరళ తర్వాత ఈ రెండు రాష్ట్రాలే. తెలంగాణలో కేసీఆర్ కిట్, ఏపీలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఫలితం. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో వెల్లడి. ఆఫ్రికా దేశాల్లో మాతృ మరణాలు రేటు ఎక్కువగా ఉందంట. అయితే మన దగ్గర కొంతవరకు ఈ ప్రసవం టైంలో చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గిందంట. మొత్తం కూడా తగ్గిపోవాలి అది. ఎందుకంటే వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటే ఇవి తగ్గుతాయి. ఇక ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన నిన్న 7. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఇక స్టాక్ మార్కెట్లు ఢమాల్. ట్రంప్ దెబ్బకు భారత్ సహా పలు దేశాల్లో సూచీలు పతనమైనాయి. దేశీయంగా 14 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. ఇక అమెరికాలో వదంతుల హోరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. దారుణంగా పరిస్థితి మొత్తం ఆగమాగా ఉన్నది. విద్యార్థులపై కేసుల ఉపసంహరణ. హెచ్సియు క్యాంపస్ నుంచి పోలీసు బలగాలు వెనక్కి. ఇక సంఘాల ప్రతినిధులతో చర్చల అనంతరం మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది. సామరస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు అని చెప్పేసి ఒక వార్త. ఇక బనకచెర్లతో రాష్ట్రానికి తీవ్ర నష్టం. గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండానే ఏపీలో నిర్మిస్తున్నారని ఆందోళన. బోర్డు ఈ ప్రాజెక్టు సమాచారాన్ని దాచిపెడుతుందని ఆక్షేపించింది. ఇక అనుమతులు ఇచ్చాకే బనకచెర్ల చేపట్టారని ఆంధ్రప్రదేశ్కు బోర్డు చైర్మన్ సూచన. వరద జలాల ఆధారంగానే నిర్మిస్తున్నామని ఏపీ అంటుంది. చూసుకో, వరద అంటారు, తర్వాత అన్ని తీసుకొని పోతారు. ఇక వంట గ్యాస్ సిలిండర్పై 50 రూపాయల పెంపు. హైదరాబాద్లో 905 రూపాయలకు చేరిన ధర. ఆలంబనగా ఆత్మీయ గృహాలు. పిల్లలెక్కడో, అమ్మా నాన్న మరెక్కడో, ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడపడం. ఇక తమ పనులు చేసుకోలేని అశక్తతతో వృద్ధాశ్రమాల్లో అల్లాడిపోవడం. ఇదంతా గతం. ఇంటికి మించిన సదుపాయాలతో, అయిన వారికి మించిన ఆప్యాయతతో నవతరం హోమ్లు స్వాగతం పలుకుతున్నాయని చెప్పేసి ఇది కూడా వృద్ధాశ్రమాలే. కాకపోతే ఏంటంటే ఎక్కువ పైసలు ఉన్న వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించి చేస్తారట. ఇక మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మె టీజీఆర్టీసీ కార్మికులు ఐకాసా ప్రకటించింది. భక్త కోటికి నయనానందం. శ్రీరామ
మహాపట్టాభిషేకం, భద్రాద్రిలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమ్ ఏమంటుందో చూద్దాం. పెద్ద నగరాల్లో లైంగిక దాడులు సహజమే. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి పరమేశ్వర వ్యాఖ్యలు. రాజీనామా చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది. మంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటని లైంగిక దాడులు సహజమే అన్నట్టు అయినా ఇదేందో కథ. ఎస్సీ భూములపైకి గద్దల్లా పెద్దలు, వేల కోట్ల రూపాయల బేరానికి గుంట నక్కల రాజకీయం. ఈ రాజకీయం చేసిన సాక్షులు సరే ఇప్పుడు జరుగుతుంది వాస్తవమే, ఇప్పుడు ఇది చేయొద్దు. కానీ గతంలో వేల కోట్ల రూపాయల భూములని, మొత్తం వేల లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములని, వేల ఎకరాల భూములని కథం పట్టించేసి అమ్ముకున్నది మీరే. మళ్ళీ ఇప్పుడు కథనాలు రాస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వమైనా అమ్ముకోవద్దు, అప్పుడు ప్రభుత్వమైనా అమ్ముకోవడం కరెక్ట్ కాదు. కాకపోతే అంటే మీరు అనేటువంటి అర్హత మీకు లేదన్నట్టు లేదనేది ప్రజలు చెప్తున్నటువంటి మాట. భాగ్యనగరానికి పశ్చిమాన అత్యంత విలువైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో కనీసం ఎకరా 100 కోట్ల రూపాయలు పలికే చోట కొలువైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లోకి ఎందుకు అర్ధరాత్రి వందలాది బుల్డోజర్లు దూసుకుపోయాయి? ఎందుకు పచ్చని అడవి మీదకు యంత్రాలు దండయాత్ర చేశాయి? ఇవన్నీ ఏలవాలంటే ఆ మైహోం రామేశ్వరరావుకు, తర్వాత అక్కడ అపర్ణ కన్స్ట్రక్షన్స్కు వీళ్ళందరికీ ఇచ్చారు కదా భూములు. మీరు అప్పుడు దోచిపెట్టిరు కదా బీఆర్ఎస్ సమయంలో. వాళ్ళని పోయి అడుగురు, చెప్తారు. లంగకథలు అంటే అంత పడ్డది మీరే మళ్ళీ ఫస్టే. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేము జరిగినది 100% ఇప్పుడు కూడా జరగొద్దు. అమ్మకాలు జరగడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే మీరు చేసింది కూడా అదే పని. హమారా సిటీ హమారా వర్సిటీ, వేల కోట్ల రూపాయల బేరానికి గుంట నక్కల రాజకీయం. వేల కోట్లు మీరు చేయలేదు, లక్షల కోట్లు చేసారు మీరు. ఇప్పుడు కూడా అమ్మొద్దు అంటున్నాం. మనం ఏమంటున్నామంటే ఇప్పుడు సమర్థించినట్టు కాదు, ఇప్పుడు కూడా అమ్మడం కరెక్ట్ కాదు, అప్పుడు కూడా కరెక్ట్ కాదు. 400 ఎకరాల అమ్మకం వెనుక భారీ స్కెచ్, ధర నిర్ధారణతోనే 10,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి అంటున్నారు. 6 నుంచి ఆర్టీసీ సమ్మె. కాంగ్రెస్ సర్కారుకు ఆర్టీసీ కార్మికుల జేఏసీ అల్టిమేటం జారీ చేసింది. ఇక చర్చలకు రండి, ఉద్యోగుల పోరాటానికి దిగి వచ్చిన సర్కార్ 12న చర్చలకు ఉద్యోగ సంఘాలకు పిలుపు. ప్రభుత్వం ముందు జేఏసీ 50 డిమాండ్లు పెట్టిందంట. బట్టి చాంబర్ వద్ద జేఏసీ నేతలకు అవమానం. జగదీశ్వర్ను చేయి బట్టి లాగిన సిబ్బంది, భద్రతా సిబ్బందిపై ఉద్యోగుల సంఘాలు ఫైర్ అవుతున్నాయంట. న్యాయస్థానాలపైన చెత్త పలుకులా అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం వేసిండ్రు. మన్నె ప్రిశాంకు మళ్ళీ నోటీసులు. 9-10 తేదీల్లో విచారణకు రావాలి. గచ్చిబౌలి పోలీసులు తాకీదులంట. లీగల్గా ఎదుర్కొంటా అని చెప్పేసి క్రిశాంక్ అంటున్నాడు. క్రిశాంక్ ఎన్ని చేసాడు కథలు, మా ఓయూనే ఉండే. ఇక జీబీ లింక్ డిపిఆర్ ఇవ్వండి, ప్రాజెక్టుకు ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్పేసి ఒక వార్త. తెలంగాణ కంటే ఆఫ్ఘనిస్తానే నయం, రాష్ట్రంలో పనిచేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం వద్ద పెండింగ్లో 220 కోట్ల రూపాయలు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితికి మాది. బిల్లులు రాక దీక్షలు చేయాల్సి వస్తుంది. క్లియర్ చేయకుంటే కాంట్రాక్టులు ఆపేస్తామని చెప్పేసి బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నట. ముందు సాఫ్ తర్వాత సఫా. ఏడాదిన్నరగా దేవనూరు అడవుల కబ్జా, 100 ఎకరాల్లో అక్రమార్కుల పాగా. ఇప్పటికే భారీగా వెలిసిన ఫామ్ హౌజులు. అక్రమార్కులకు రెవెన్యూ శాఖ వత్తాసు, చేష్టలుడికి చూస్తున్న అటవీ శాఖ అధికారులు. ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న దేవనూరు ఇనుపరాతి గుట్ట అడవుల అభివృద్ధిని పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఒక కథ రాసుకొచ్చింది కథనం. పరదాలకు పైసలు లేవు, వానొస్తే వడ్లపై కప్పేందుకు టార్పాలిన్లు కరువు అంట. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మీరు కూడా చేసిరా నాయన, మీరు చేసిన వాళ్ళు ఇప్పుడు నడుస్తున్నాయని చెప్పని అంటారు. బ్లాక్ మండే, ట్రంప్ సృష్టించిన బీభత్సానికి కుప్పగూలిన స్టాక్ మార్కెట్లు, వెంటాడిన వాణిజ్య యుద్ధం, ఆర్థిక మందగమనం భయాలు. ఇక ఒక్కరోజే సెన్సెక్స్ 2227 పాయింట్లు, నిఫ్టీ 743 పాయింట్లు క్షీణత. ఇది ఈమె చెప్తున్నమాట. మొత్తం మీద ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలకు మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు విసిరినటువంటి ఉచ్చులో పడొద్దు, వాళ్ళు వేసినటువంటి వలలో ఎట్టి పరిస్థితుల్లో పడొద్దు. బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే మనకు తాకులాడ పెట్టేసి కొట్లాడ పెట్టేసి వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ జేఎన్టీయూ విషయంలోనైనా ఇంకే విషయంలోనైనా 100% కలిసికట్టుగా ముందేలాల్సిన అవసరం ఉన్నది. ఒక లంబాడ బిడ్డకు అన్యాయం జరగాలని ఎవరు కోరుకోరు, ఒక గిరిజన బిడ్డకు అన్యాయం జరగాలని ఎవరు కోరుకోరు. 100% అందరికీ న్యాయం జరగాలి. కాబట్టి అందరు రీఇనిషియేట్ చేయండి, తప్పేముంటుంది, పోయేదేముంటుంది.
కావాలని చెప్పేసి ఎవరినో ఒకరిని బలి చేయాలని చెప్పేసి ఎవరినో ఒకరు బలి చేస్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ ఉచ్చులో పడొద్దు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒకరికి ఒక న్యాయం మరి ఇంకొకరికి ఒక న్యాయం ఇట్లుంటుంది అన్నట్టు లెక్క. కాబట్టి దీన్ని గమనించి పసిగడితే మాత్రం బరాబర్ విజయం మనదే ఉంటుంది.